भोक्तित्वे परिकल्पितस्य सुभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्चेजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोदयस्थितिविभुश्चानेकथा यश्रुतौ वाचं नः सदधातु नैककिरणस्त्रैलोक्यदीपो रविः। ॐ सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। हरि ओं। సహస్ర మీడియా ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం। ముందుగా శుభకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది చేయడం అనేది మన సంప్రదాయంగా ఉంటూ ఉన్నది। దాని యొక్క వైశిష్ట్యం ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే కనుక శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం। ఇక్కడ ఉగాది రోజున అట్లాగే ప్రతినిత్యం కూడా అసలు ఇట్లా ఈ యొక్క పంచాంగం దాంట్లో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇక్కడ మనకు చెప్తూ వచ్చారు। శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం, చక్కగా ఇంట్లో కళ్యాణాలు ఇటువంటివి అంటే శుభకార్యాలు ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది, దానికి చాలా ఉపయుక్తంగా ఉంటూ ఉంటుంది। రిపుహరం మన శత్రువుల్ని కూడా హరింపజేస్తుంది, అంటే శత్రుక్షయం అనేది చేస్తూ ఉంటుంది। శత్రువుల్ని ఎట్లా అధిగమించాలి అనేటటువంటి సమాచారం కూడా పంచాంగం ద్వారా మనం పొందవచ్చు। అదే మాదిరిగా దుస్వప్న దోషాపహం, దుస్వప్నాలు ఇవి తరచూ సహజంగా కొందరు కలుగుతూ ఉంటాయి, అటువంటి వాటికి ఎటువంటి దోషాలు వస్తాయి, ఆ దోషాన్ని అధిగమించడానికి మనం ఎటువంటి పనులు చేస్తూ ఉండాలి, దానికి శాంతులు ఏమి చేస్తూ ఉండాలి, అవి కనుక తీవ్రమైనటువంటి దోషాలు అయితే ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి। గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం, గంగా స్నానం చేసినటువంటి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందయా అని ఇక్కడ చెప్తూ వచ్చారు। అదే మాదిరిగా గోదానతుల్యం నృణాం, గోదానం చేయడం అంటే అంత సులభమైనటువంటిది కాదు, అందరి వ్యక్తులకి కూడా ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి, దేశకాల పరిస్థితులు అన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి। అటువంటి గోదానం చేసినటువంటి విశేషమైనటువంటి ఫలితం కూడా కలుగుతూ ఉంటుంది। ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం, ఆయుర్వృద్ధి ప్రతినిత్యం కూడా పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకుంటూ ఉండడం, అదే మాదిరిగా ఉగాది నాడు ప్రత్యేకించి పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆయుర్వృద్ధి, మనలో ఒక పాజిటివ్ ఇంటెన్షను, ఫ్యూచర్ గురించి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఒక మంచి ధోరణితో, ఎటువంటి ఆలోచన ధోరణితో మనం భవిష్యత్తు యొక్క ప్రణాళిక వేసుకుంటూ ఉండాలి, ఉత్సాహంగా ఎట్లా ముందుకు వెళ్తూ ఉండాలి అనేటటువంటి దానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఈ యొక్క పంచాంగ శ్రవణం అనేది ఉంటూ ఉంటుంది। శుభకరం సంతాన సంపత్ప్రదం, అట్లాగే చాలా శుభకరంగా ఉంటూ ఉంటుంది, మంచిగా ఉంటూ ఉంటుంది। సంతాన సంపత్ప్రదం, సంతానం కలిగేటట్టుగా, సంతానం వృద్ధిలోకి వచ్చేటట్టుగా, వారికి మంచి లక్షణాలు రావాలంటే ఏమేం చేయాలి, వారికి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి వారికి ఎటువంటి నియమాలు పాటిస్తూ ఉండాలి, ఏ సందర్భంలో ఎప్పుడెప్పుడు అవి చేస్తూ ఉండాలి అనేటువంటి విశేషాంశాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి। అట్లాగే సంతానపరంగా చూసినట్లయితే కనుక వారి యొక్క భవిష్యత్తు, ఈ యొక్క సంవత్సరం పిల్లలకి వృద్ధి ఎట్లా ఉంటుంది, పిల్లల యొక్క ఆరోగ్యం కానీ, పిల్లల యొక్క విద్యా వ్యవస్థ విధానం కానీ, సామాజిక దృక్పథం కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, ఎట్లా అది అనుకూలిస్తుంది, ఏ సందర్భాల్లో ప్రతికూలిస్తే మనం ఏం చేయాలి అనేటటువంటి విశేషాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి। నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం, ఇట్లా వివిధ రకాలైనటువంటి కర్మలు, అంటే వైదిక క్రతువులే కానీ లౌకిక కర్మాచరణ విధానానికైనా కానీ ఉపయుక్తంగా ఉంటూ ఉంటుంది। సముచితం పంచాంగమాకర్ణ్యతాం, అందువల్ల ఈ పంచాంగ శ్రవణం అనేది చాలా విశేషమైనటువంటి శుభఫలప్రదంగా చెప్తూ వచ్చారు। అందున ఉగాది నాడు పంచాంగ శ్రవణం చాలా విశేషం, అది తప్పనిసరిగా పాటించాల్సినటువంటి ఒక నిత్యం కాకుండా నైమిత్తికమైనటువంటి కర్మగా మనం దాన్ని తీసుకోవచ్చు। ఇక మరి పంచాంగం అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే తిథిర్వారం చ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకానాం ఉపకారకః, తిథి వారం నక్షత్రం యోగం కరణం అనేటటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా సామాన్యులు అవన్నీ గణితం చేయడం కష్టం కాబట్టి అవన్నీ కూడా పంచాంగంలో రూపొందించి చక్కగా అందరికీ అందుబాటుగా ఉండేటట్టుగా ఒక మంచి ఫార్మాట్లో ఈజీలీ రీడబుల్గా సామాన్యులకు కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో ఉండేటట్టుగా ఈ యొక్క పంచాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది। మరి ఈ యొక్క పంచాంగం ఈ తిదివార నక్షత్ర యోగకరణాలు ప్రతినిత్యం మరి చూసి చదువుకోవడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతున్నాయి అంటే అది కూడా ప్రత్యేకించి మనకి ఏం చెప్పారంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాదుద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం
కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని చెప్పారు. తిథేశ్చ శ్రియమాప్నోతి, ప్రతిరోజు కూడా ఆ రోజు ఉన్నటువంటి తిథి ఏముంది అనేది మనం రోజు ఉదయాన్నే సంకల్పం చెప్పుకునేటప్పుడు తిథి గురించి తెలుసుకోవడం వల్ల శ్రియం కలుగుతూ ఉంటుంది, అంటే ఐశ్వర్యప్రదం ఉంటూ ఉంటుంది, శుభం కలుగుతూ ఉంటుంది. వారాది ఆయుష్యవర్ధనం, ఈరోజు ఏ వారం అనేటటువంటి జ్ఞానం వల్ల ఆయుర్వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఎటువంటి ప్రణాళిక వేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ముందుగానే మనకు అవగాహన కూడా కలుగుతూ ఉంటుంది. నక్షత్రాదుద్ధరతే పాపం, నక్షత్రం తెలుసుకోవడం వల్ల మనం చేసినటువంటి కొన్ని స్వల్పకాలికమైనటువంటి దోషాలు, తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న పాపాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పోతూ ఉంటాయి. ఈ యొక్క నక్షత్రం తెలుసుకోవడం వల్ల మనకి తెలియనటువంటి కొన్ని దోషాలు దానివల్ల క్షయమవుతూ ఉంటాయి అని చెప్పారు. యోగా ద్రోగ నివారణం, ఈ యొక్క యోగం ప్రతినిత్యం కూడా యోగం ఏదైతే ఉంది అనేది సంకల్పంలో మనం తెలుసుకోవడం వల్ల రోగ నివారణం అంటే ఆరోగ్యం, హెల్త్ కలగడం, అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పారు మనకి. ఆరోగ్యమే మహాభాగ్యం, అది అందరికీ కూడా చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆరోగ్యానికి చాలా ముఖ్యకరంగా ఉంటూ ఉంటుంది ఈ యొక్క యోగం. కరణాత్ కార్యసిద్ధిశ్చ, ఈ యొక్క కరణం యొక్క బలం బట్టి కార్యసిద్ధి జరుగుతుందా లేదా, అది ఎంత మటుకు సిద్ధిస్తూ ఉంటుంది, అది మంచి కరణమా లేదా దుష్కరణమా అనేది దాన్ని బట్టి ఫలితాంశాలు ఉంటూ ఉంటాయి. పంచాంగ ఫలముత్తమం, ఇట్లా ఇవన్నీ ఉండేదే పంచాంగం అంటారు. అలా కాకుండా ఏదో క్యాలెండర్లో వేసినట్టుగా సహజంగా క్యాలెండర్లో చూస్తే తిదివార నక్షత్రాలు మాత్రమే ఉంటూ ఉంటాయి, ఈ యొక్క యోగం కరణం అనేవి ఉంటూ ఉండవు. అట్లాగే ప్రస్తుత రోజుల్లో కూడా చాలా పంచాంగాలు తిథి అట్లాగే వారం నక్షత్రం మాత్రమే ఇచ్చి యోగం కరణం ఇవ్వకుండా అదేదో పెద్ద ఇదిగా భావిస్తూ ఉంటారు. దానివల్ల అసలు సామాన్య ప్రజానీకానికి ఈ యొక్క యోగం కరణం అనేవి ఉన్నాయి అనేది తెలియకుండా పోయేటటువంటి దుస్థితి ఏర్పడేటటువంటి సామాజిక వ్యవస్థలో ప్రస్తుతం ఉన్నాం. కాబట్టి మనం కొన్నటువంటి పంచాంగంలో ఈ 5 ఉన్నాయా లేదా, అసలు ముఖ్యంగా మనకు ఉపయుక్తంగా ప్రతినిత్యం ఉండేటటువంటి అంశాలు దాంట్లో ఎంత మటుకు తెలిపారు అనేది కూడా మనం దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. ఇట్లా ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది తెలుసుకుంటూ ఉన్నాం. అదే మాదిరిగా ఆ రోజు పంచాంగానికి పూజ చేసి మీ యొక్క సంప్రదాయం బట్టి ఎవరు పంచాంగం పాటిస్తారో ఆ యొక్క పంచాంగాన్ని ఉన్నటువంటి విశేషాంశాలు అవన్నీ కూడా తీసుకుని ఈ యొక్క సంవత్సరం ఎట్లా ఉంది, భవిష్యత్తుకి ఈ యొక్క సంవత్సరానికి ఇయర్లీ ప్లాన్, ఒక కంపెనీలో పనిచేసేటటువంటి వాళ్ళకి బాగా ఐడియా ఉంటూ ఉంటుంది. కంపెనీలో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అని ఈ యొక్క నెల మనం ఎటువంటి మాదిరిగా పని చేయాలి అని ఒక ప్లాను, ఒక ప్రణాళిక. అదే మాదిరిగా ఈ సంవత్సరంలో ఎటువంటి కార్యాచరణ ఉండాలి, ఎటువంటి లాభం తెచ్చుకోవాలి, ఏ పనులు చేయటం వల్ల మంచి కలుగుతుంది, ఎటువంటి పనులు మనకు అక్కర్లేనివి తీసేస్తే మనకి ఇంకా బాగా సేఫ్గా మనం ముందుకు వెళ్తూ ఉంటాం, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదే మాదిరిగా ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఈ యొక్క సంవత్సరం మనకి సంబంధించినటువంటి ఫలితాలు ఎట్లా ఉన్నాయి, మనం ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి ఫలితాలు ఎట్లా ఉంటున్నాయి, సమాజం ఎట్లా ఉంటూ ఉంటుంది, దాని యొక్క ప్రభావం మన మీద ఎట్లా పడుతూ ఉంటుంది, అది అన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఈ యొక్క ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ ప్లానింగే కానివ్వండి, లైఫ్ స్టైల్ ప్లానింగే కానివ్వండి, అవన్నీ కూడా చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క పంచాంగం ఫలాలన్నీ కూడా మనం మార్తివారి యొక్క ఆర్షభారతి గంటల పంచాంగం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇది మార్తివారి ఆర్షభారతి గంటల పంచాంగం, ఇది మార్కెట్లో లభ్యమవుతూ ఉంటుంది, కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు. దీంట్లో తెలిపినటువంటి దృక్సిద్ధాంత పద్ధతి ఆధారం చేసుకుని ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది తెలుసుకుందాం. ముందుగా మనకి ప్రాచీనంగా వస్తున్నటువంటి వర్షాలు లేదా శకకాలాలు, ఇది ఏ సంవత్సరం అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే కలియుగాబ్దములు అంటే కలికాలం మొదలైనప్పటి నుండి కలియుగంలో ఇది ఎన్నో సంవత్సరమే అంటే 5123వ సంవత్సరం జరుగుతున్నది. విక్రమార్కుడు గతించినటువంటి అబ్దాలు మనం తీసుకున్నట్లయితే 2079, శాలివాహన శకం తీసుకున్నట్లయితే కనుక 1944. అదే మాదిరిగా శంకరాచార్య గతాబ్దములు, ఇక్కడ దీంట్లో మతభేదాలు ఉన్నాయండి. శంకరాచార్యాబ్దంలో 3 రకాల విధానాలు ఉంటూ ఉన్నాయి. ఒకటి కంచివారి పరంపర, అదే మాదిరిగా పూరి ద్వారకా యొక్క పరంపర తీసుకున్నట్లయితే కనుక 2530 సంవత్సరాలు అంటే సుమారు 500 BCగా వస్తూ ఉన్నది అది. అలా కాకుండా ఆంధ్ర సంప్రదాయంలో ఇంకొక శంకరులు ఉన్నట్టుగా మనకి దాఖలాలు ఉంటూ ఉన్నాయి. దాని ప్రకారంగా చూసినట్లయితే 2093 సంవత్సరాలు. అట్లాగే శృంగేరి పరంపరగా మనం చూసినట్లయితే కనుక వారి యొక్క సంప్రదాయంలో శంకరాచార్య గతాబ్దములు 1234 సంవత్సరాలు. ఇక రామానుజాచార్యాబ్దములు 1005, మధ్వాచార్య యొక్క అబ్దములు 908. ప్రభవాది గతాబ్దములుగా అంటే ఈ యొక్క తెలుగు సంవత్సరాలు లేదా గురువు ఉద్దేశించినటువంటి సంవత్సరాలు 60 సంవత్సరాల కాలచక్రం ఏదైతే ఉంటుందో దాని పరంగా చూసినట్లయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి శుభకృతం 35వ సంవత్సరం. ఆంగ్ల సంవత్సరం చూసినట్లయితే కనుక 2022-23. దీన్ని గతంలో క్రీస్తు శకం
అన్నట్టుగా ఏడి అని మనం పిలుచుకునేవాళ్ళం. అయితే అది మతపరంగా ఉంటుంది, అది కేవలం మతపరంగా ఉండకూడదు, అది లౌకికంగా ఉన్నటువంటి అబ్దాలు కాబట్టి దాని నామకరణం మార్చి దాన్ని సిఈ అంటం జరిగింది. సిఈ అంటే కామన్ ఎరా అంటారు, కాబట్టి 2022 కామన్ ఎరాగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. అంతకు పూర్వం ఉన్నదాన్ని బిఫోర్ కామన్ ఎరా అని అంటారు, అంటే బీసీఈ అని అంటారు. ఇది ప్రస్తుతం మనం ఏ సంవత్సరం ఉన్నాము అనేది తెలుసుకోవడానికి లౌకికంగా. అదే మాదిరిగా ఈ యొక్క సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులు అవన్నీ కూడా మనం చూసినట్లయితే ముందుగా ఈ యొక్క సంవత్సరానికి అధిదేవతగా మనకి గ్రంథాల్లో ఏం చెప్పారయ్యా అంటే జాతవేదసమీడేహం శుభకృన్నామకం సదా ఆందోళికా సమారూఢం ఖడ్గఖేటం ధరం శుభం. ఈ యొక్క శుభకృత్నామ సంవత్సరానికి జాతవేదసమీడేహం అంటే జాతవేదస అగ్ని దేవతగా ఉంటూ ఉన్నారు. అంటే ఈ సంవత్సరం అగ్ని యొక్క ఉపాసన బాగా చేస్తూ ఉండాలి, అగ్ని ఆరాధన నియమనిష్టలు పాటిస్తూ ఉండటం, అగ్ని యొక్క ఆరాధన శౌచంతో చేస్తూ ఉండటం అనేది బాగా ముఖ్యం. అగ్ని ఈ సంవత్సరాన్ని అధిష్ఠించడం చేత ఎంత పవిత్రంగా ఎంత నియమంగా ఉంటారో అటువంటి వారికి అనుకూలత బాగా ఎక్కువగా ఉంటుంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ యొక్క సంవత్సర ఫలితం, శుభకృత్ సంవత్సర ఫలితం సువృష్ట్యారోగ్య సంపత్తి సర్వసస్య ఫలాన్విత సర్వకామ సమృద్ధిశ్చ శుభకృద్వత్సరే సదా. ఈ యొక్క శుభకృత్ సంవత్సర ఫలితం తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సంవత్సరంలో సువృష్టి, ఆరోగ్యం, సంపద, సస్యఫలములు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటూ ఉంటాయి. అందరి యొక్క కోరికలు కూడా తీరుతూ ఉంటాయి, అంతా కూడా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది. అదే మాదిరిగా పశు సంపద కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే కొన్ని పాజిటివ్స్ ఉన్నప్పటికీ నెగిటివ్స్ కూడా కొన్ని చెప్తూ వచ్చారు. ఏమిటా అంటే దొంగల యొక్క భయం, చోర భయం అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇయరు కొంత సెక్యూరిటీ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ చాలా జాగ్రత్తతో పనిచేస్తూ ఉండాలి, ఎందుకంటే ఈ యొక్క చోరుల భయం అనేది బాగా పెరుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే రోగపీడ కూడా కలుగుతూ ఉంటుందని మనకు చెప్తూ వచ్చారు. ప్రజలందరూ కూడా వ్యాధుల చేత కొంత పీడింపబడుతూ ఉంటారు, కాబట్టి ఆరోగ్యం పైన కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ యొక్క పాండమిక్స్ లేదా ఎపిడమిక్స్ ఇటువంటి వాటికే కాకుండా సహజంగా సీజనల్గా వచ్చేటటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. రాజులు యుద్ధోత్సాహంతో ఉంటారు, అంటే రాజులకు ఎల్లప్పుడూ కూడా బ్యాటిల్స్, యుద్ధాలు చేయాలని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రష్యా యుక్రెయిన్ మధ్య ఉన్నటువంటి దాడులు, ఇవే కాకుండా అనేక రకాల యుద్ధ వాతావరణం అనేది ప్రపంచంలో బాగా మెలకొల్పుతూ ఉంటుంది అని మనకు చెప్తూ వచ్చారు. ఇక ఇవి కాకుండా ఇంకా పాఠాంతరంలో ఏం చెప్తూ వచ్చారు అంటే వానలు కొంత హెచ్చుగా కురుస్తూ ఉంటాయి, సస్యం ఎప్పుడూ కూడా సమృద్ధిగా ఉంటూ ఉంటుంది. అదే మాదిరిగా ప్రజలు కొంత భయాందోళనతో ఉంటూ ఉంటారు. ఎప్పుడు ఎలా ఉంటుందా, సమాజంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాటి గురించి కొంత ఇబ్బంది పడుతూ ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా బ్రాహ్మణులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. ఎందుకంటే గురుడు అతిచారంతో రాశి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అట్లాగే కొంత ఉత్సాహంతో వైదిక కర్మాచరణ చేస్తూ ఉండాలి, లేదంటే ఉపద్రవాలకి ఎక్కువగా లోనయ్యే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ఇక ఈ యొక్క సంవత్సరం బార్హస్పత్యమాన రీత్యా మనం చూసినట్లయితే ఈ యొక్క సంవత్సరం బార్హస్పత్యమాన రీత్యా మనం చూసినట్లయితే రాక్షసనామ సంవత్సరంగా దీన్ని చెప్పుతూ ఉన్నారు. దాని పరంగా ఫలితాలు ఇక్కడ రథాశ్వ బంగారాలు, లోహాలు వాటికి సంబంధించినటువంటి వృత్తుల వాళ్ళు, చేతి పని చేసేటువంటి వారు బాగా వృద్ధి పొందుతారు. అంటే ఇక్కడ రథ అశ్వ అంటే వెహికల్స్కి సంబంధించి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ లగ్జరీ వెహికల్స్ కానీ అటువంటి వాటికి అన్నిటికీ కూడా సంబంధించినటువంటి కంపెనీస్, ఇండస్ట్రీస్, దాంట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఫ్యాక్టరీస్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అటువంటి వారు, బంగారం పని అంటే గోల్డ్ స్మిత్స్, గోల్డ్కి సంబంధించినటువంటి పని చేసేటటువంటి వారు, లోహానికి సంబంధించినటువంటి వృత్తుల్లో ఎవరైతే ఉంటూ ఉంటారో వారు బాగా పెరుగుతూ ఉంటారు. లేబర్ యొక్క డిమాండ్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది ఆ యొక్క ఇండస్ట్రీస్లో. అదే మాదిరిగా రాజులు, విప్రులు సమార్గమన నుందురు, అంటే ఈ యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అట్లాగే ఇక్కడ విప్రులు అంటే కేవలం బ్రాహ్మణులనే కాకుండా వారికి సంబంధించినటువంటి గురువులు అందరూ కూడా ఒక రాజరికంలో ఉన్నటువంటి వారు, రాజగురువులు వీళ్ళందరూ కూడా సమాన న్యాయంతో, సమాన ధర్మంతో, సమానమైనటువంటి గుర్తింపుతో, డిమాండ్తో ఉంటూ ఉంటారు. వాళ్ళిద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి సామాజిక దృక్పథం ఉంటూ ఉంటుందని చెప్తూ వచ్చారు. అట్లాగే ఈ యొక్క రాక్షసాబ్దం అవడం చేత అందరికీ కూడా కొంత అవైదికమైనటువంటి కర్మలు, అధర్మమైనటువంటి కర్మలు ఆచరించాలి అనేటటువంటి కొంత కుబుద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాటి యందు కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. మన బుద్ధి సదాలోచనలో వెళ్తుందా లేదా అనేది 1-2 సార్లు ఈ యొక్క సంవత్సరంలో చాలా జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే మాదిరిగా గురోదయాత్ ఫలం తీసుకున్నట్లయితే కనుక భాద్రపదాబ్దం అయినది. దాని పరంగా చూసినట్లయితే కనుక అబ్ధే భాద్రపదే వృష్టి క్షేమరోగ్య క్వచిత్
దాన్ని బట్టి ఇక్కడ ఏం చెప్తున్నారా అంటే భాద్రపదార్థం అవ్వటం చేత తొలి పంట కొంత బాగా పండినప్పటికీ కూడా రెండవ పంటలో కొంత సమస్యలు వస్తూ ఉంటాయి. రెండవ పంటలో కొంత నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క రెండవ పంటలో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులు, ఆ యొక్క ఇండస్ట్రీ మీద డిపెండ్ అయినటువంటి సబ్ కంపెనీస్ ఏవైతే ఉంటూ ఉన్నాయో ఆ యొక్క ప్రోడక్ట్ కంపెనీస్, వాళ్ళందరూ కూడా వ్యవసాయ ఉత్పత్తుల రంగంలో ఉన్నటువంటి వారు రెండవ పంట విషయంలో చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భూవాహక ఫలం చూసినట్లయితే కనుక ఇక్కడ వాసుకి అయింది. దాన్ని బట్టి భూమి కొంత స్థిరంగా ఉంటుంది, సస్యములు కొంత సమృద్ధిగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దేశనాయక నిర్ణయం మనం చేసినట్లయితే కనుక ఇక్కడ రాజాది నవనాయకుల గురించి రాజు శనయ్యాడండి. ఉగాది మనకి శనివారం రోజున వచ్చింది. రాజు శని అయితే ఇక్కడ మనకి ఫలితాలు ఏం చెప్పారు అంటే మధ్యాని సస్యాని విచిత్ర వృష్టి చోరా హవప్రోద్ధత రాజకోప యదుత్తరం సస్యచయం కృధాన్యం సంపూర్ణమస్మిన్ రవిజేబ్దనాథే అని చెప్తూ వచ్చారు. అంటే శని ఎప్పుడైతే ఈ యొక్క సంవత్సరానికి నాయకుడు అవుతాడో, రాజు అవుతాడో, దానివల్ల విచిత్ర వృష్టి కలుగుతూ ఉంటుంది. సస్యములు అంటే పంటలన్నీ కూడా కొంత మధ్యస్థంగా యావరేజ్గానే రాబడి అనేది ఉంటూ ఉంటుంది. దిగుబడి అంత ఆశించినంత విధంగా ఉండకపోవచ్చు, ప్రతిదానికి కూడా అధికంగా కష్టపడాలి అనేది ఇక్కడ చెప్తూ వచ్చారు. అదే మాదిరిగా రాజులకి క్రోధం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ఈ యొక్క నాయకులకి బాగా క్రోధం ఎక్కువగా ఉంటూ ఉండడం, ప్రజల్ని కొంత సమస్యలకు గురి చేసేటువంటి వాతావరణం ఏర్పడటం అనేది ప్రపంచంలో మనం గమనిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా యుద్ధాలు పెరగటం, చోరుల వలన కొంత భయాలు బాగా పెరుగుతూ ఉండటం, అట్లాగే రెండవ పంట కొంత అభివృద్ధి సరిగ్గా జరగకపోవటం, అంటే రెండవ పంటలో కొంత నష్టాలు బాగా కలుగుతూ ఉండటం, ధరలు సరిగ్గా ఉండకుండా ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అయిపోతూ ఉండటం, బాగా పెరగడం బాగా తగ్గడం అనేది కూడా జరుగుతూ ఉంటుందని చెప్పారు. అందరూ కూడా జనులు కొంత కపట స్వభావంతో ఎప్పుడు కూడా కొంత నెగిటివ్ ఇంటెన్షన్స్తో ఉండేటువంటి అవకాశాలు బాగా బలీయంగా ఉన్నట్లుగా ఈ యొక్క నాయకుడి వల్ల మనకి తెలుస్తూ ఉన్నది. అదే మాదిరిగా ఈ యొక్క వివాహాది శుభకార్యములు ఏవైతే ఉన్నాయో, అట్లాగే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత పూర్తి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం తక్కువగా ఉన్నది అన్నట్లుగా ఇక్కడ మనకి చెప్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క శని ఎప్పుడైతే సంవత్సరాధిపతి అయ్యాడో అప్పుడు రాజులందరికీ కూడా కోపతాపాలతో ఉండడం, పరస్పర వైరాలు, అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడికి ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడికి సరిగ్గా పడకపోవటం, పొలిటికల్ డిస్ప్యూట్స్, అడ్మినిస్ట్రేషన్ డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా బాగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్తూ వచ్చారు. ఇక మంత్రి చూస్తే గురువు, రాజు ఏమో శని అయ్యాడు, మంత్రి ఏమో గురువు అయ్యాడు. మంత్రి గురువు అవడం వల్ల అంతాను కూడా చక్కగా వర్షాలు బాగా పండుతూ ఉంటాయి, పంటలు బాగా ఉంటాయి, అడ్వైజ్ అనేది సరిగ్గా ఇస్తూ ఉంటారని చెప్పారు. కానీ ఎప్పుడైతే రాజుకి మంత్రికి శత్రుత్వం ఉందో అడ్వైజర్స్ చెప్పేటటువంటి వాళ్ళు, ప్లానింగ్ కమిషన్ వాళ్ళందరూ పాజిటివ్తో దూరదృష్టితో మంచి సజెషన్స్ ఇస్తూ ఉన్నప్పటికీ రాజుగా ఆ యొక్క మంత్రి శత్రువు అవడం చేత రాజు ఆ మంత్రి చెప్పినటువంటి విషయాలు సరిగ్గా వినకపోవడం, మంత్రులు చెప్పినటువంటివి కొంత పెడచెవును పెడుతూ ఉండటం, అవన్నీ పట్టించుకోకుండా కొంత మూర్ఖపు ధోరణితో ప్లానింగ్స్ చేయటం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అట్లాగే సేనాధిపతి బుధుడయ్యాడు. తద్వారా వానలు అవసరమైనప్పుడు కురవకపోవడం, అవసరం లేనప్పుడు కురుస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అతివృష్టి అనావృష్టి లాగా అవసరమైనప్పుడు కావాల్సింది లభ్యంలో లేకపోవడం, అవసరం లేనప్పుడేమో అది బాగా లభ్యంగా ఉంటూ ఉండటం అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సస్యాధిపతి శని అయ్యాడు. ఇక్కడ కూడా సస్యాధిపతి శని అవ్వడం చేత ఈ యొక్క పంటలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి గురవుతూ ఉండటం, అదే మాదిరిగా రాజభయము కలుగుతూ ఉండటం, అంటే గవర్నమెంట్ ఈ యొక్క పంట మీద ఎటువంటి ట్యాక్స్ విధిస్తూ ఉంటుంది, ఎటువంటి నియమ నిబంధనలు పెడుతూ ఉంటుంది, రూల్స్ మారుస్తూ ఉంటుంది, ఆ యొక్క కన్ఫ్యూజన్ వాతావరణం, ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అట్లాగే శని అవటం చేత ఈ యొక్క ఉలవలు, శనగలు, మినువులు, పెసలు ఇవన్నీ కూడా కొంత ఎక్కువగా పండుతూ ఉండటం, తెలలు, అట్లాగే ఈ యొక్క మినుములు ఇవన్నీ కూడా శనికి సంబంధించినటువంటి ధాన్యాలు, నల్ల రంగుకు సంబంధించినటువంటి ధాన్యాలు ఇవన్నీ కూడా బాగా వృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటికి మంచి రాబడి అనేది కూడా ఉంటూ ఉంటుంది ఆ యొక్క పంటలకి. ఇక ధాన్యాధిపతి శుక్రుడు అవటం చేత అతివృష్టి బాగా ఉంటూ ఉంటుంది. అదే మాదిరిగా ఈ యొక్క సస్య వృత్తి బాగా ఉన్నప్పటికీ రోగాలు, ఈ యొక్క పంటకి సంబంధించినటువంటి రోగాలు కూడా కొంత స్వల్పకాలికంగా ఉండే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. అయితే అవన్నీ కూడా వాళ్ళకి సరైనటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా లభించడం, తద్వారా పంట కొంత క్షేమంగా చేతికి అందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అర్ఘాధిపతి బుధుడయ్యాడు. తద్వారా
ఈ యొక్క వాహనాలు ఏవైతే ఉన్నాయో అధికంగా వానలు అట్లాగే ధరలు సస్యములు ఇవన్నీ కూడా బాగా ఉంటూ ఉంటాయి. ధరలు కొంత బాగా పెరుగుతూ ఉండే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. అదే మాదిరిగా కౌమారులు పాషండులు ఇటువంటి వాళ్ళందరూ కూడా తరచూ హాస్యంగా చేస్తూ ఉంటారు అని చెప్పారు. అంటే ఈ యొక్క యూత్కి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, తద్వారా కొన్ని సమస్యలు రావడం అనేది కూడా కొంత జరిగే అవకాశాలు బాగా ఉంటూ ఉన్నాయి. మేఘాధిపతి బుధుడు అవడం చేత కొంత ఈ యొక్క పిడుగులతో కూడినటువంటి వర్షాలు బాగా పడుతూ ఉండటం, అట్లాగే మధ్య దేశం యందు బాగా వర్షాలు ఎక్కువగా అవుతూ ఉండడం, అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో బాగా వర్షాలు ఎక్కువగా పడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వృష్టి అంతాను కూడా ఇతర ప్రాంతాల్లో కొంత సామాన్యంగా ఉంటూ ఉంటుందని చెప్తూ వచ్చారు. రసాధిపతి చంద్రుడయ్యాడు. తద్వారా యొక్క ఫలితాంశాలు ఏం చెప్పారయ్యా అంటే బాగా పరిశీలించినప్పటికీ ఈ యొక్క నేతులు, నూనెలు, బెల్లము, తేనె, పాలు, పెరుగు, పంచదార ఇటువంటివన్నీ కూడా కొంత బాగా ఉంటూ ఉంటాయి. మంచి రాబడి వస్తూ ఉంటుంది ఆ యొక్క ఇండస్ట్రీస్, ఆ యొక్క ఉత్పత్తులకు సంబంధించి అని చెప్తూ వచ్చారు. నీరసాధిపతి అంటే ఈ యొక్క రత్నాలు, ఖనిజ పదార్థాలు వీటిలన్నిటికీ కూడా శని అధిపతి అయ్యాడు. తద్వారా ఈ యొక్క మణులు, రత్నాలు, ముత్యములు అట్లాగే చందన కర్పూరాదుకులు, వెండి ఇవన్నీ కూడా కొంత నష్టము కలిగే అవకాశాలు బాగా ఉంటూ ఉన్నాయి. అయితే ఇత్తడి, తైలం అంటే ఇక్కడ ఆయిల్ ఇండస్ట్రీగా తీసుకోవచ్చు మనం. ఆయిల్ అంటే న్యాచురల్ గ్యాస్ అనే కాకుండా కేవలం పెట్రోల్, డీజిల్ ఇవి కాకుండా భూగర్భానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్యాస్ ఉత్పత్తులకు సంబంధించి కూడా కొంత రేట్లు బాగా పెరుగుతూ ఉండడం, వాటికి మంచి రాబడి రావడం, ఆ యొక్క కంపెనీస్లో ఎవరైతే పనిచేస్తున్నారో మంచి లాభాలు రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఉపనాయకులు, నాయకులు వీళ్ళందరినీ కూడా పరిశీలించినట్లయితే కనుక ఎక్కువగా శుభాధిపత్యం వచ్చినట్టు చేత ఈ సంవత్సరం మొత్తానికి ఏదో మాదిరిగా గండం గట్టెక్కడం, ఆఖరికి కొంత సుఖం కలగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క దైవజ్ఞుడు ఎవరయ్యా అంటే ఈ సంవత్సరంలో బుధుడు అవటం చేత రాజులందరూ కూడా ఎంతో కొంత సమస్యలు వచ్చినప్పటికీ ఈ యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో, అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మాటలు కొంత జాగ్రత్తగా వినడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అదే మాదిరిగా ఈ యొక్క వర్షచక్రం, జగల్లగ్నం, వర్షలగ్నం ఇవన్నీ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క సంవత్సరంలో వర్షలగ్నం అంటే ఇది ఉగాది ఎప్పుడైతే మొదలవుతుందో అనేది కాకుండా చైత్రశుద్ధ పాడ్యమి తిథి ఏనాడైతే మొదలవుతుందో దాన్ని బట్టి మనం ఈ యొక్క వర్షలగ్నాన్ని నిర్ణయిస్తూ ఉంటాం. అదే మాదిరిగా జగల్లగ్నం అంటే మేష సంక్రమణం, నిరైన రవి మేషంలో ఎప్పుడైతే సంక్రమణం జరుగుతుందో ఆనాడు వచ్చేదాన్ని జగల్లగ్నంగా మనం తీసుకుంటాం. వర్షలగ్నం మిథున లగ్నం అయింది. లగ్నానికి షష్ఠంలో కేతువు, అష్టమంలో శనికుజులు, భాగ్యంలో శుక్రగురులు సంచారం, దశమంలో రవి, చంద్ర, బుధ సంచారం జరుగుతూ ఉన్నది. అట్లాగే వ్యయంలో రాహు సంచారం. ఇది ఈ యొక్క సంవత్సరానికి సంబంధించినటువంటి చక్రం యొక్క స్థితి. దీన్ని బట్టి మనం ఎటువంటి ఫలిత విశ్లేషణ చేయొచ్చా అంటే ప్రామాణిక గ్రంథాల ఆధారంగా మనం తీసుకున్నట్లయితే ప్రశ్న మార్గాది గ్రంథాల్లో ఈ యొక్క రాజప్రశ్నకు సంబంధించి ఫలితాంశాలు ఎట్లా ఉంటాయి, రాజ్యానికి కానీ రాజుకు కానీ సంబంధించిన అంశంలో అక్కడ కొన్ని సూత్రాలు చెప్పడం జరిగింది. అవి బివి రామన్ గారి మంచి మేధిని జ్యోతిషం మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి, వారు ఇచ్చినటువంటి సమన్వయాలు అవన్నీ కూడా అనుభవంలోకి తీసుకోగా దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఫలిత విశ్లేషణ అనేది దైవజ్ఞుడు చేయాలి. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళగా చెప్పుకుంటూ మిగతా వాళ్ళందరినీ కూడా ప్రతిపక్షాలుగా చూసుకుంటూ మనం నిష్పక్షపాతంగా చూసినట్లయితే కనుక ఇక్కడ అంశాలు మిథున లగ్నం అవటం, అట్లాగే లగ్నాధిపతి దశమంలో నీచత్వాన్ని పొందడం చేత పదవి ఉన్నప్పటికీ కూడా ఎంతసేపుడు ఈ యొక్క పదవి ఉంటుందా లేదా అనేటటువంటి భయాందోళన, దీన్ని ఎట్లా కాపాడుకోవాలి అనేటటువంటి ఒక ఉద్వేగమైనటువంటి భావాలు ఇవన్నీ కూడా బాగా ఉంటూ ఉంటాయి. అట్లాగే ఆలోచన పరంగా కూడా కొంత నెగిటివ్ సైడ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అవన్నీ కూడా స్ట్రెస్కి గురి చేసేటట్టుగా కొంత ఒత్తిడి కూడా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు కూడా దశమంలో ఉండటం, అది నీచగ్రహంతో కలిసి ఉండటం చేత మానసిక వ్యవస్థ కూడా కొంత దెబ్బతినేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ద్వితీయాధిపతి చంద్రుడు దశమంలో ఉండటం చేత ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు అయ్యాడో ద్వితీయాధిపతి తను పూర్తిగా బలం కోల్పోయి అమావాస్య చంద్రుడు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఖజానా చూసినట్టయితే పూర్తిగా ఖాళీ. ఎందుకంటే ద్వితీయం ధనవాగ్విత్వం అని చెప్పడం చేత ఈ యొక్క ప్రభుత్వ ఖజానా, ఈ యొక్క ట్రెజరీకి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతూ ఉండడం, ఆర్థిక వ్యవస్థతో ఎప్పుడూ కూడా సతమతం అవుతూ ఉండడం, ఎట్లా మనం ఆదాయం తెచ్చుకోవాలి అనేటటువంటి ఇబ్బందులు బాగా పెరుగుతూ ఉంటాయి.
ఇక తృతీయ భావం చూసినట్లయితే కనుక రవి కూడా దశమంలో ఉండడం చేత తృతీయ భావాన్ని బట్టి ఒక పోలీస్ వ్యవస్థ, రక్షణ శాఖ ఇవన్నీ కూడా చూసినట్లయితే కనుక అవన్నీ దశమంలో ఉండడం చేత అవన్నీ కూడా నాయకుడికి అనుకూలంగానే ఉన్నాయి, నాయకుడికి సహకరిస్తూ ఉన్నాయి. అంటే రాజ్యానికి ఈ యొక్క రూలింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత అందుబాటులో చక్కగా సహకరిస్తూ ఉండటం, వ్యవస్థని పరిరక్షణ చేయడంలో ఈ యొక్క పోలీస్ వ్యవస్థ చాలా కృషి చేస్తోంది అని మనం చెప్పుకోవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ తృతీయాధిపతి రవి దశమంలో ఉండడం చేత తృతీయానికి సంబంధించినటువంటి కారకత్వాలు సమన్వయం చేసుకుంటే ఒక తోబుట్టువులు, అంటే అధికారులకు సంబంధించినటువంటి తోబుట్టువులు కూడా ఈ యొక్క అధికారులు వారి యొక్క పదవి దాని నిమిత్తంగా ఆ యొక్క స్టెబిలిటీ కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఎవరైతే మన రాష్ట్రానికి నాయకులైతే ఉంటూ ఉన్నారో వారి యొక్క తోబుట్టువులు కూడా ఇక్కడ వారికి బాగా సహకారం చేస్తున్నట్టుగా వచ్చింది. ఇక చతుర్థ భావం చూసినట్లయితే కనుక అది కూడా బుధుడే, తను దశమంలో నీచ పొందాడు. తద్వారా ఈ యొక్క వాహన రంగం, ప్రభుత్వ సంబంధిత వాహనాలు ఇవన్నీ కూడా కొంత లగ్జరీ వెహికల్స్, మంచి వెహికల్స్లో తిరిగినప్పటికీ కూడా తద్వారా కొంత ఇబ్బందులు కూడా కొంత గురవుతూ ఉండడం, ఆ యొక్క అధిపతి సరిగ్గా లేకపోవడం చేయనప్పటికీ భావాన్ని చూడటం చేత వాహనాలకు సంబంధించి కొంత స్వల్పకాలిక ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాహనాలు తోలేటప్పుడు కానీ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కానీ కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఇక పంచమ భావం తీసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి అయ్యాడు, తన భాగ్యంలో ఉన్నాడు. పంచమ భావం బట్టి మనకి ఏం చెప్పాలన్నారంటే పంచమ భావంతో అడ్వైజర్స్ ఎట్లా ఉన్నారు, ఈ యొక్క అడ్వైజరీ కమిటీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వైజర్స్, ప్లానింగ్ కమిషన్ కానీ వారు ఈ యొక్క కార్యనిర్వహణలో ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు, తద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది చూసినట్లయితే శుభగ్రహం పంచమాధిపత్యం రావడం, తన భాగ్యస్థానంలో ఉండటం చేత అడ్వైజింగ్ కమిటీ చాలా నేర్పుతో, చాలా జాగ్రత్తతో, దూరదృష్టితో ప్లానింగ్ అనేది చేస్తోంది అన్నట్లుగానే ఇక్కడ మనకి ఈ యొక్క వర్షలగ్నంలో తెలుస్తూ ఉన్నది. అదే మాదిరిగా ఈ యొక్క షష్ఠభావం అంటే శత్రుభావం, దీన్నే కొంత అపోజిషన్కి కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. ఈ యొక్క షష్ఠంలో కేతు ఉండటం, అట్లాగే షష్ఠాధిపతి అష్టమంలో ఉండటం చేత శత్రువులు ఎంతమంది ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలు ఎంత బలం పుంజుకున్నప్పటికీ కూడా అవన్నీ తాత్కాలికంగానే ఉంటూ ఉండటం, పూర్తి స్థాయిలో వారు ఏది చేయలేకపోవడం, నిరుత్సాహంతో నిస్సహాయ స్థితిలో ఉండటంగా ఇక్కడ బాగా కనిపిస్తూ ఉన్నది. అట్లాగే సప్తమాధిపతి బట్టి మనం ఈ యొక్క ఎటువంటి కార్యనిర్వహణ చేస్తూ ఉండాలి అనేది చూసినట్లయితే సప్తమాధిపతి గురుడు అయ్యాడు. సప్తమాధిపతి అయినటువంటి గురుడు భాగ్యంలో శుక్రుడితో కలిసి ఉండడం చేత గురు శుక్రులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో దేవమంత్రి అట్లాగే దైత్యమంత్రి వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండడం చేత ఈ యొక్క రాజ్యం నిలబడాలి, ఈ యొక్క స్టెబిలిటీ ఉండాలి ప్రభుత్వం అంటే వాళ్ళకి గురుబలం అనేది బాగా అవసరం. అది దైత్య గురువే కావచ్చు, దేవగురువే కావచ్చు. కాబట్టి అడ్వైజర్స్ అందరి మాట కూడా జాగ్రత్తగా వింటూ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వారి యొక్క సలహాలు సంప్రదింపుల మేరకు కార్యనిర్వహణ చేస్తున్నట్లయితే ప్రభుత్వం కొంత నిలకడతో చక్కగా స్టేబుల్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక అట్లాగే అష్టమాధిపతి తీసుకున్నట్లయితే అష్టమాధిపతిని బట్టి ప్రభుత్వం స్టేబుల్గా ఉంటుందా లేదా, ఎంతకాలం ఉంటుంది అనేది నిర్ణయం చేయాలి అని చెప్పారు. అయితే ఇది కేవలం ఈ యొక్క సంవత్సర ఫలితానికే అన్వయం చేసుకోవాలి. కాబట్టి అష్టమాధిపతి అయినటువంటి శని అష్టమంలో బలంగా ఉండటం, అట్లాగే షష్ఠాధిపతి కూడా అష్టమంలో ఉండటం చేత శత్రువులు పదవి నుండి దించేయాలి, ప్రభుత్వాన్ని రద్దు చేసేయాలి, లేదా ప్రభుత్వాన్ని ఏదో మాదిరిగా మనం పడగొట్టేసేయాలని విశ్వ ప్రయత్నాలు ఎంత ఇదిగా ఈ యొక్క శత్రువులు చేసినప్పటికీ కూడా అష్టమాధిపతి అష్టమంలో బలంగా ఉండటం చేత ఈ యొక్క శని అక్కడ ఉండటం చేత ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా విఫలం అవటం, ఎవరు ఎన్ని అవాంతరాలు క్రియేట్ చేసినా కూడా ప్రభుత్వం అనేది స్టేబుల్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ యొక్క భాగ్యాధిపతి అష్టమంలో ఉండడం చేత ఒక్కొక్కసారి మంచి మంచి పథకాలు అనుకున్నప్పటికీ సరిగ్గా వాటిని అమలు చేయలేకపోవటం, అమలు చేయడంలో లోపాలు ఉంటూ ఉండటం, అదృష్టం ఒక్కొక్కసారి కలిసి రాకపోవటం, కేంద్రం నుంచి రావాల్సినటువంటివి సరిగ్గా రాకపోవడం. ఎందుకంటే ఈ యొక్క భాగ్యభావాన్ని బట్టే మనం కేంద్రం నుంచి రావాల్సినవి కూడా కొంత సమన్వయం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే భాగ్యాధిపతి అష్టమంలోకి వచ్చేసాడో కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ నిధులు అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా, చాలా ఎంతో శ్రమ చేస్తే కానీ రాకపోవటం, సరిగ్గా సహకారం లేకపోవటం, కేంద్రం ద్వారా కొంత ఇబ్బంది పడటం, వాళ్ళు ఎంత మేలు చేయాలని ట్రై చేసినప్పటికీ మనకి మేలు జరగకపోవటం, మనకి కావాల్సినటువంటి వసతులకి వాళ్ళు సహకరించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ భాగ్యంలో గురు శుక్రులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడా ఆఖరికి
ఏదో మాదిరిగా సర్దుకుని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి కేంద్రం యొక్క సహాయం లభిస్తూ ఉండటం. అదే మాదిరిగా ఇక్కడ గురు శుక్రులు అవడం చేత గురుబలం చేత అది దైత్య గురువు అట్లాగే దేవగురువు అని రెండూ చెప్పుకోవడం జరిగింది. అంటే లౌకికంగా ఉన్నటువంటి గురువులు కావచ్చు, దైవికంగా ఉన్నటువంటి గురువులు కావచ్చు, వీళ్ళందరూ చెప్పింది బాగా బలంగా నమ్మి పాటిస్తూ ఉంటే కానీ స్టెబిలిటీ ఉండేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. కాబట్టి గురుబలం అనేది బాగా ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అట్లాగే దశమ భావాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ దశమంలో మనకి రవి చంద్ర బుధులు ఉంటూ ఉన్నారు. అట్లాగే దశమాధిపతి భాగ్యంలో పట్టడం చేత ఎన్ని ఇబ్బందులు వచ్చినా పదవికి సంబంధించి ఎవరు ఎన్ని చిక్కులు పెట్టాలనుకున్నా, ఎవరు ఎన్ని సమస్యలు క్రియేట్ చేసినా అది చాలా స్టేబుల్గా ఉంటూ ఉంటుంది. ఎటువంటి భయం లేకుండా పదవి చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అన్నీ కూడా మనం దీన్ని బట్టి చెప్తూ ఉండాలి. శని యొక్క దృష్టి పట్టడం చేత ప్రణాళికలు ఎంత బలంగా వేసినప్పటికీ అవన్నీ కూడా కొంత స్లోగా అమలవుతూ ఉండటం, ప్రతి దాంట్లోనూ కూడా ఆలస్యం, బాగా మందంగా గడుస్తూ ఉండటం, ప్రతిదీ నిదానంతో ఎన్నో డిలేస్తో వర్క్ అంతా కూడా జరుగుతూ ఉండడం, ప్రతిదీ నిదానంగా వర్క్ చేయడం అనేది బాగా ఈ యొక్క ప్రభుత్వ రంగంలో మనం గమనిస్తూ ఉండవచ్చు. అట్లాగే లాభాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉండటం చేత ఇది ప్రభుత్వం యొక్క స్టెబిలిటీని ఆధారం చేసుకునే ఆదాయం అనేది కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ లాభాలు చూసినట్లయితే కనుక అంత బలంగా మనకు కనిపించట్లేదు. కాబట్టి రాష్ట్రం ఆదాయానికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ద్వితీయ భావం లాభభావం రెండూ కూడా కొంత దెబ్బతింటం చేత ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక వ్యయభావం చూసినట్లయితే కనుక వ్యయంలో రాహువు, వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు. ఏదైతే మనకు అదృష్టంగా పైనుంచి వస్తూ ఉంటుందో ఆ పైనుంచి వచ్చింది మొత్తం కూడా ఖర్చు కూడా అయిపోతూ ఉండేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థని చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. కాబట్టి అధికారంలో ఉన్నవారు అష్టమాధిపతి బలం చేత ఎంతగా అధికారంలో ఉంటూ ఉంటారో, షష్ఠాధిపతి అంటే ప్రతిపక్షాలు కూడా అంతే బలంగా ఉంటూ ఉన్నాయి. అయితే వారికి కూడా గురుబలం లేకపోవడం చేత ఇక్కడ ప్రతిపక్షాలు చాలా వీక్గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే షష్ఠాధిపతికి ఏమాత్రం గురువు యొక్క అనుగ్రహం కనిపించట్లేదు. కాబట్టి ప్రతిపక్షాలు కేవలం గురుబలం లేకపోవడం చేత, సరైనటువంటి గురువుని పెట్టుకోకపోవడం చేత, ఒక గురుబలంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళకపోవడం చేత, సరైనటువంటి అడ్వైజర్స్ లేకపోవడం చేత వారు ఏది కూడా పూర్తి స్థాయిలో చేయలేరు. అధికారంలో ఉన్న వారికే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక ఇది ఈ యొక్క వర్షలగ్నాన్ని బట్టి ఈ యొక్క సంవత్సరంలో ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుందనేది స్థూలంగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఇంకా సూక్ష్మంగా డీటెయిల్గా కూడా మనం అనలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ కేవలం ఈ యొక్క ప్రభుత్వం అనే కాకుండా సహజంగా ఈ రోజుల్లో అందరూ అడుగుతూ ఉండేది ఒక కరోనా గురించి, అసలు అది ఉంటుందా, వెళ్ళిపోతుందా, తగ్గిపోతుందా, ఇటువంటి అనేక సమస్యలు, ప్రశ్నలు, సందేహాలు చాలామందికి ఉంటూ ఉన్నాయి. చాలామంది అడగడం చేత దాని గురించి కూడా మనం ఈ యొక్క మార్తివారి ఆర్షభారతి పంచాంగాన్ని ఆధారం చేసుకుని, వారిచ్చినటువంటి దృక్స్ఫుటాలని ఆధారం చేసుకుని, అదే మాదిరిగా ప్రామాణిక గ్రంథాలు బట్టి అన్వయం చూస్తూ ఉన్నాం. గతంలో చూసినట్లయితే 2019లో చాలామంది సరైనటువంటి ప్రమాణాలు ఏవి కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కొందరు పెద్ద పండితులు కూడా ఏదో ఏప్రిల్లో వెళ్ళిపోతుంది, మేలో వెళ్ళిపోతుంది, ఒకరోజు చప్పట్లు కొడితే వెళ్ళిపోతుంది, ఒకరోజు చిటికలు వేస్తే వెళ్ళిపోతుంది, అట్లాగే ఏమాత్రం ప్రామాణికంగా లేకుండా రవి మేషంలోకి వెళ్ళంగానే కరోనా అయిపోతుందని ఒకళ్ళు, గురువు రాశి మారంగానే అయిపోతుందని ఇంకొకళ్ళు, ఇట్లా రకరకాలుగా చెప్తూ వచ్చారు. అవన్నీ కూడా చాలా అసంబద్ధంగా ఉన్నాయి, శాస్త్రాన్ని అవహేళన చేసేటట్లుగా ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా దీన్ని చాలామంది అడగడం చేత కొంత పరిశోధన చేసి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు బృహత్ సంహిత, అట్లాగే పంచాంగ పీఠిక లేఖన ప్రక్రియ అని పిడపర్తి వారు మంచి పండితులు వారి పరిశోధించి రాసినటువంటి గ్రంథాలు, ప్రత్యబ్ద పంచాంగ సరళి, ఇటువంటి ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా సమన్వయం చేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇంకా మనకి చాలా అనేక గ్రంథాలు ఉన్నాయండి. ఋషిప్రోక్తంగా తీసుకున్నట్లయితే అద్భుత సాగర, బల్లాలదేవ రాసినటువంటి గొప్ప గ్రంథాలు, పరాశర తంత్ర, ఇటువంటి ఎన్నో మేదిని జ్యోతిష్యానికి సంబంధించిన ఉన్నప్పటికీ సమయాభావం చేత అన్ని గ్రంథాలు సరిగ్గా లభ్యం అవ్వకపోవడం చేత, పరిశోధనకి కుదరకపోవడం చేత వీలైనంత మటుకు ప్రామాణిక గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా జోడించి చూడగా ఈ యొక్క సంవత్సరం గురించి ఇక్కడ మనకి గురువు సంచారం చూసినట్లయితే కనుక గురువు అతిచారంతో రాశిని మారుతూ ఉన్నాడు. గురువు అతిచారంతో ఏప్రిల్ 13వ తారీఖున కుంభరాశి నుండి మీనరాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ఈ యొక్క శని కూడా అతిచారంతో మకర రాశి నుండి కుంభరాశిలోకి వెళ్ళటం,
కుంభరాశిలో మళ్ళీ గురువు అతిచారంలో ఉన్నప్పుడే శని వక్రించడం, శని మళ్ళీ వెనకాల రాశిలోకి రావడం, అట్లాగే రాహు మేషరాశిలో, కేతు వచ్చి తులారాశిలో ఉంటుండటం, ఈ యొక్క సంచారాలన్నీ కూడా ఆధారం చేసుకుని ఇవన్నీ కూడా ఊహాపోహాలుగా ఏదో సొంతంగా చెప్పకుండా మహర్షులు శాస్త్రకారులు చెప్పినటువంటి ప్రమాణాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే కనుక గురువు అతిచారంతో ఉండడం చేత ప్రయాణాలు, వివాహాది శుభకార్యాలు, ఉపనయనాదులు ఇవన్నీ కూడా అన్నీ కూడా ఆశించినంత రీతిగా సిద్ధించకపోవడం, ఒక్కొక్కసారి దారి తప్పడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. గురువు ఎప్పుడైతే అతిచారంలో ఉన్నాడో గురుబలం బాగా తగ్గినట్లుగా గుర్తు. కాబట్టి దైవజ్ఞులు, పురోహితులు, సిద్ధాంతులు, వైదిక వృత్తిలో ధార్మికమైనటువంటి రంగాల్లో పనిచేసేటటువంటి వారు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే ఈ యొక్క మ్లేచ్చుల చేత, ఇతరుల చేత చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు కూడా ఈ యొక్క సంవత్సరంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. అదే మాదిరిగా గురువు అతిచారంలో ఉండడం చేత శుభకార్యాలు సరిగ్గా సిద్ధించవు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అంటే శుభకార్యాలు ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళు 1-2 సార్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రతి అంశంలోనూ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. చాలా జాగృతతో అవన్నీ కూడా కార్యనిర్వహణ చేస్తూ ఉండాలి అని మనకు చెప్పారు. ముఖ్యంగా ఆ యొక్క వైదిక వృత్తుల్లో ఉన్నటువంటి వారు కూడా ఫలితాంశాలు చెప్పేటటువంటి సందర్భంలో 1-2 సార్లు విచారించి ఫలిత విశ్లేషణ చేస్తూ ఉండాలి. అట్లాగే గురువు అతిచారంలో ఉన్నప్పుడు శని కూడా వక్రించడం. గురువు ఏప్రిల్ 13న అతిచారంలో ఉన్నాడు. అయితే అప్పటి నుంచి దాదాపుగా మనకి జూలై ఎండింగ్లో కూడా అతిచారంలోనే ఉంటున్నాడు. శని ఏమో జూన్ 4న వక్రించాడు. కాబట్టి గురువు అతిచారంలో ఉన్నప్పుడే శని వక్రించినట్టుగా మనం తీసుకోవాలి. దాని పరంగా చూసినట్లయితే జగత్తంతా కూడా కొంత హాహాకారాలు, అంటే ప్రపంచమంతా కూడా చాలా స్టాగ్నెంట్గా ఉండటం, సరైనటువంటి డెవలప్మెంట్ లేకపోవడం, ప్రతి రంగంలోనూ చాలా ఇబ్బందులు, ఎదురు దెబ్బలు గురవుతూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అదే మాదిరిగా దక్షిణ దేశంలో దుర్భిక్షంతో విలవిల్లాడుతూ ఉంటారు అని చెప్పారు. దక్షిణ దేశం అంటే వింధ్య పర్వతాలకి దక్షిణ ప్రాంతం, అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కొంత ఛత్తీస్గఢ్, అదే మాదిరిగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, వీటితో పాటు మనం శ్రీలంక, మాల్దీవ్స్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. ఈ యొక్క ప్రాంతం అంతాను కూడా హాహాకారాలు బాగా గురవుతూ ఉంటాయి. జన నష్టం అనేది భయంకరంగా జరుగుతూ ఉంటుంది, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారనేది చెప్తూ వచ్చారు. దక్షిణ దేశాలు చాలా ఇబ్బంది పడతాయి. కాబట్టి ఈ యొక్క సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి కార్యనిర్వహణ ఏదైతే ఉంటుందో చాలా జాగ్రత్తగా నిర్వర్తిస్తూ ఉండాలి. అదే మాదిరిగా కుజ సంచారం మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మిథునంలో కుజ సంచారం కొంత ఎక్కువ కాలం ఉండటం, అదే మాదిరిగా వక్రించి వృషభంలో 4 నెలలు సుమారు కుజ సంచారం, అక్కడ కుజ స్తంభనగా మనం తీసుకోవచ్చు దాన్ని. అంతకాలం కుజుడు అక్కడ ఉండటం చేత, కుజుడు వక్రించి మిథునంలో ఉండటం చేత రాజులకు యుద్ధాల యందు బాగా ప్రీతిగా ఉంటూ ఉంటారు. పొలిటికల్ డిస్ప్యూట్స్ బాగా పెరుగుతూ ఉండటం, ఎప్పుడు కూడా నువ్వంటే నువ్వు అని రాజులందరూ కూడా కొట్టుకుంటూ ఉండటం, రూలింగ్ పార్టీ వాళ్ళు కానీ, అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ, లేదా ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి పడకపోవడం, ఒక నియోజకవర్గానికి ఇంకో నియోజకవర్గానికి పడకపోవడం, ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి పడకపోవడం, యుద్ధాలు బాగా, యుద్ధ వాతావరణం అనేది బాగా ఈ యొక్క కుజ సంచారంలో పెరుగుతూ ఉంటుంది. అట్లాగే శని ధనిష్ట నక్షత్రంలో సంచారం చేత ధరలు బాగా నాశనం అయిపోతూ ఉంటాయి. అంటే ఆశించినటువంటి ధరలు దేనికి రాకపోవటం, అన్ని నష్టాల్లో ఉంటూ ఉండటం, ఎంతో కష్టపడి నిల్వ చేసి ఎంతో జాగ్రత్తగా చేసి వ్యాపారం చేస్తూ ఉన్నప్పటికీ లాభాలు ఆశించినటువంటి ధరలు రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అనావృష్టి, అట్లాగే యుద్ధ భయములు, ప్రతిదీ కూడా అనావృష్టి అంటే కొంత కరువు కాటకాలు బాగా పెరుగుతూ ఉండడం, పంట సరిగ్గా రాబడులు, సప్లై అండ్ డిమాండ్ మనం చూసినట్లయితే కనుక సప్లై సరిగ్గా డిమాండ్కి తగ్గట్టుగా లేకపోవడం అనేది బాగా కనిపిస్తూ ఉన్నది. అదే మాదిరిగా యుద్ధ భయములు అనేవి కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. నాయకులందరూ ఎప్పుడూ కూడా మనస్పర్ధలతోనో వేరే ఇతరత్ర రాజకీయ లబ్ధితోనో కొట్టుకుంటూ ఉండటం, తద్వారా ప్రజలందరూ కూడా సమస్యలతో ఇబ్బంది పడటం అనేది గమనించవచ్చు. ఇక శని మకర సంచారంలో ఉండటం చేత శత్రుభయం బాగా పెరుగుతూ ఉండడం, ఇతరుల వల్ల ఇబ్బందులు, ఆపదలు కలుగుతూ ఉండడం, ధరలు బాగా పెరగడం, ఒక్కొక్కసారి అధికంగా భారీ వర్షాలు కురిసి జనాలను ఇబ్బంది పెడుతూ ఉండటం, అదే మాదిరిగా ఈ యొక్క అడవి ప్రాంతాలు చూసినట్లయితే కనుక అక్కడ బాగా పంట నష్టం జరగడం, అడవులు కూడా కొంత వినాశనం జరుగుతూ ఉండడం అనేది గమనించవచ్చు. మనం ఒక సంవత్సరంన్నర వెనకాల చూసినట్లయితే కనుక రష్యా యొక్క సైబీరియా ప్రాంతంలో, అట్లాగే అమెరికాలో కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఎంతో ఫారెస్ట్ ఫైర్స్ వచ్చి కొన్ని మిలియన్స్ ఆఫ్ హెక్టార్స్ అడవి ప్రాంతం నాశనం అయిపోయింది, అగ్నికి దగ్ధం అయిపోయింది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా శని మకరంలో సంచారం చేయటం, అట్లాగే వక్రం కూడా ఉండటం చేత అడవులు కొంత బాగా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది.
కాశ్మీర్, రాజస్థాన్ సంబంధిత ప్రాంతాల్లో కొంత బాగా ఇబ్బందులు, అలర్లు అనేవి కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కాశ్మీరు, రాజస్థాన్ సంబంధిత ప్రాంతాల్లో బోర్డర్ ఏరియాస్లో అల్లర్లు పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక శని మకరంలో ఉండటం చేత పురోహితులు, బ్రాహ్మణులు, వైద్యులు, రాజులు కూడా నష్టపోతారు అని ఇక్కడ బాగా చెప్తూ వచ్చారు. అంటే పురోహితులు అంటే వైదిక వృత్తుల్లో ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ధార్మిక రంగంలో ఎవరైతే ఉన్నారో వారు బాగా ఇబ్బంది పడుతూ ఉండటం, అట్లాగే బ్రాహ్మణులు కొంత బాగా ఇబ్బంది పడుతూ ఉండటం, ధార్మికంగా ఉన్నటువంటి వ్యక్తులు, వైద్యులు అంటే మెడికల్ రంగంలో ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ముఖ్యంగా కరోనా సంబంధిత రంగంలో ఎవరైతే వృత్తి చేస్తూ ఉన్నారో, సర్వీస్ చేస్తూ ఉన్నారో వారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. రాజులు కూడా, ఈ యొక్క మంత్రులు కానీ నాయకులు కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీరి యొక్క ప్రాణ నష్టం బాగా కలిగే అవకాశాలు ఉన్నాయి సమాజంలో అనేది మనకు ముందుగా సూచన చేస్తున్నారు. కాబట్టి వారు వారితో పోలిస్తే కొంత జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇక శని ధనిష్ఠా నక్షత్రంలో వక్రించడం చేత, ధనిష్ఠా నక్షత్రంలో ఎప్పుడైతే శని వక్రించారో సైనికులకి భోగాలు ఉండవు, ఎప్పుడు కూడా భయభ్రాంతులు, సరైనటువంటి సౌకర్యాలు లేకుండా, నిద్రలు కూడా లేకుండా ఉండటం అనేది జరుగుతుంటుంది. అంటే సైనికులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం వాళ్ళకి రెస్ట్ తీసుకునేటటువంటి టైము, సరిగ్గా భోజనం చేసేటటువంటి సమయం, సరిగ్గా విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం కూడా లేకుండా ఈ యొక్క శని వక్ర సంచారం ఏదైతే ఉందో ధనిష్ఠా నక్షత్రం సుమారుగా జూన్ 4వ తారీఖు నుండి అక్టోబర్ 23 తారీఖు దాకా కూడా శని ధనిష్ఠా నక్షత్రంలో వక్రించి ఉన్నారు. ఆ సమయం అంతా కూడా యుద్ధ వాతావరణం పెరగడం, బోర్డర్ సెక్యూరిటీ అంతా కూడా చాలా జాగ్రత్తతో పనిచేస్తూ ఉండటం, తరచూ అలర్లు కూడా జరుగుతూ ఉండటం అనేది బాగా కనిపిస్తూ ఉన్నది. అదే మాదిరిగా సైనికుల్లో కొంత ప్రాణ నష్టం కూడా బాగా కలిగే అవకాశాలు బలంగా ఉంటూ ఉన్నాయి. యుద్ధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జన నష్టం కూడా జరిగే అవకాశాలు బాగా ఉంటూ ఉన్నాయి. ఇక శని ఎప్పుడైతే ధనిష్ఠా నక్షత్రంలో వక్రించాడో, గురువు అతిచారంలో ఉండి కూడా వక్రించారో, ఇట్లా ఇన్ని తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు మనకి ప్రపంచంలో కలుగుతూ ఉన్నాయి. అట్లాగే శనికి 3వ రాశిలో గురు సంచారం, శని మకరంలో ఉండటం, అట్లాగే అతిచారంతో కుంభంలోకి వెళ్ళి వక్రించి మళ్ళీ మకరంలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి గురువు ఎప్పుడైతే మీనంలో ఉన్నాడో శనికి 3వ రాశిలో గురుడు ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. శనికి తృతీయంలో గోచారంలో గురుడు కనుక ఉన్నట్లయితే మనకి మేదిని జ్యోతిష్యంలో ఏం చెప్పారు అంటే ఇది సుమారు జూలై నుండి జనవరి 2023 దాకా ఇటువంటి ఫలితాలు ఉన్నాయండి. వింధ్యానగరానికి దక్షిణాన అంటే మధ్యప్రదేశ్కు ఉన్నటువంటి దక్షిణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లంకానగరం దాకాను కూడా, లంకానగరం అంటే సుమారు మాల్దీవ్స్ ఉండేటటువంటి ప్రాంతం లంకానగరంగా తీసుకోవాలి. శ్రీలంక అనేది సింహళ దేశంగా మనకి చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ యొక్క సౌత్ ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఇటువంటి ప్రాంతం అంతాను కూడా కోట్లాది మంది మరణింతురు. అంటే ప్రాణ నష్టం భయంకరంగా జరుగుతూ ఉంటుంది శనికి తృతీయంలో గురు సంచారం ఉండటం చేత. అంటే ప్రాణ నష్టం బాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ వైద్యులకి అట్లాగే రోగాలు కూడా పెరుగుతూ ఉంటాయి అనేది మనకు చెప్తూ వచ్చారు. కాబట్టి కరోనానే వస్తుంది అనేది మనం బలంగా చెప్పలేకపోయినప్పటికీ, ఎందుకంటే పరిశీలించినటువంటి గ్రంథాలు స్వల్పంగా ఉండటం చేత, ఇంకా లోతుగా మనం శాస్త్రంలో చూసినట్లయితే దానికి సంబంధించిన కూడా ఏదో ఒకటి ఋషిప్రోక్తంగా లభ్యమవుతూ ఉంటుంది. కరోనా అనే కాకుండా ఆరోగ్యపరంగా, సామాజిక పరంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క జూన్ నుండి కూడా సమాజంలో అల్లర్లు పెరుగుతూ ఉండటం, డిఫెన్స్ పరంగా కానీ, ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కానీ, ఎక్స్టర్నల్గా వార్స్ పరంగా కానీ, పొలిటికల్ డిస్ప్యూట్స్ కానీ, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా పాండమిక్స్ పెరగటం కానీ, వైద్యులు ముఖ్యంగా పురోహితులు వీళ్ళిద్దరూ కూడా చాలా జాగ్రత్తలుగా తీసుకుంటూ ఉండాలి ఈ యొక్క సంవత్సరం అనేది మనకి బాగా తెలుస్తూ ఉన్నది. ఇక అట్లాగే ఈ సంవత్సరం 2 గ్రహణాలు కూడా ఉంటున్నాయి. దాని గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క పశుపాలక నిర్ణయం చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ సువృష్టి కనిపిస్తూ ఉన్నది. అట్లాగే కర్తరి చూసినట్లయితే కనుక మే 8వ తారీఖు చిన్న కర్తరి ప్రారంభం, మే 11వ తారీఖు పెద్ద కర్తరి ప్రారంభం, మే 29వ తారీఖు కర్తరి త్యాగం. అంటే ఈ యొక్క కర్తరి కాలంలో మృద్దారుశిల గృహకర్మాణి వర్జయేత్, అంటే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఒక కర్తరి సమయంలో చేయకూడదు అని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఆ సమయాన్ని వదిలేసి మిగతా సమయంలో వాస్తు సంబంధిత, గృహ నిర్మాణ సంబంధిత పనులన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం గురుమూఢమి ఏమాత్రం లేదు. అట్లాగే శుక్రమూఢమి తీసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్ 15 నుండి డిసెంబర్ 2 వరకు శుక్రమూఢమి ఉండటం చేత ఆ కాలమంతాను కూడా సామాన్య కార్యక్రమాలకు తప్పిస్తే ఎక్కువగా వైదిక శుభ కార్యక్రమాలకి ఆ రోజుల్లో ముహూర్తాలు లేవు. అట్లాగే మౌఢ్య సమయంలో కేవలం శాంతి కార్యక్రమాలే చేసుకుంటూ ఉండాలి.
ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఉపనయన ముహూర్తాలు. ఉపనయన ముహూర్తాలు ఈ సంవత్సరం ఉన్న వాటిల్లో కొన్ని బలంగా ఉన్నాయి. అయితే రాబోయే సంవత్సరం 2023, 2024 అట్లాగే 2025లో కూడా అంత బలమైనటువంటి ముహూర్తాలు అయితే లేవు. 2025లో కొంత స్వల్పంగా ఉన్నప్పటికీ 2023, 2024లో మటుకు బలమైన ముహూర్తాలు లేవు. కాబట్టి కాలాతిక్రమణ దోషం అనేది ఉండకుండా ఎవరైతే కొంత వయసులో సుమారు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఇటువంటి వయసులో ఉన్నటువంటి వారు ఎవరైతే వచ్చేసారో, లేదా 8 ఏళ్ళు 9 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళని తీసుకున్నప్పటికీ కూడా కాలాతిక్రమణం లేకుండా ఈ సంవత్సరమే ఉపనయనం ఉన్నంత దాంట్లో మంచి ముహూర్తాలు చూసి పెట్టడం, మంచి ముహూర్తాల్లో ఉపనయనం కానిచ్చేయడం అనేది చాలా శ్రేయస్కరం. వీలైనంత మటుకు గాయత్రి జపం కొంత ఎక్కువగా చేస్తున్నట్లయితే ఉన్నటువంటి స్వల్ప దోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. పుష్కర నిర్ణయం చూసినట్లయితే కనుక గురువు ఏప్రిల్ 13వ తారీఖున మధ్యాహ్నం 2:44 మీనరాశిలో సంచరించడం చేత ప్రణీత నది పుష్కరాలు ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క ప్రణీత నది మనకి బెల్లంపల్లి, అన్నారం, సిర్సి, అలాగే జంగోను, కాళేశ్వరం ఇటువంటి ప్రాంతాల్లో బాగా ఉంటూ ఉన్నది. ఒక కాళేశ్వరం డ్యామ్ ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ యొక్క కాళేశ్వరం, ముక్తేశ్వరం ఈ యొక్క సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ యొక్క ప్రణీత నది ఉన్నది. ఆ యొక్క ప్రణీత నది పుష్కరాలు మనకి ఏప్రిల్ 13 నుంచి 12 రోజుల పాటు ఉంటూ ఉంటాయి. ఇక రవి ఆర్ద్ర నక్షత్ర సంచారం మనం తీసుకున్నట్లయితే కనుక సుభృత్నామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ నవమి బుధవారం మధ్యాహ్నం జరగటం చేత నవమి రోజున వల్ల కలహం, కొంత ఈతి బాధలు బాగా పెరుగుతూ ఉండటం, బుధవారం అవడం చేత సువృష్టి, రేవతి నక్షత్రం అవడం చేత సువృష్టి, శోభన యోగం అవడం చేత నిత్య సంతోషం, గరజ యోగం కరణం అవడం చేత సుభిక్షం కూడా ఉంటూ ఉంటుంది. సింహలగ్నం అవడం చేత అనావృష్టి, అట్లాగే పగలు అందున పూర్వాహ్నం అవడం చేత సస్యానికి కొంత ఇబ్బందులు కలుగుతూ ఉండడం, ప్రజలకు కొంత ఇబ్బందులు కలగటం అనేది జరుగుతూ ఉంటాయి. భరణీ నక్షత్రంలో ఉండటం చేత ప్రజాక్షేమం మనకు ఉంటుంది. రవి మేష సంక్రమణం చూసినట్లయితే కనుక చైత్రశుద్ధ త్రయోదశి ఏప్రిల్ 14వ తారీఖు గురువారం ఉదయం 8:24 జరగడం చేత అది గురువారం అవడం చేత ధరలు బాగా పెరగడం, రాజుల వల్ల కొంత భయం కలుగుతూ ఉండటం, అట్లాగే పగల సంక్రమణం అవడం చేత అనర్ఘం ఆశించినటువంటి ధరలు బాగా వ్యాపారంలో సరిగ్గా రాకపోవడం, అందరి మధ్య కలహం, అగ్నిభయం అనేది కూడా బాగా కనిపిస్తూ ఉన్నది. పుబ్బా నక్షత్రం అవడం చేత కొంత సస్యహాని, పంటలు కూడా ఆ సమయంలో వచ్చేటటువంటి సరిగ్గా చేతికి అందకపోవడం అనేది జరగవచ్చు. ఇక చంద్రచారం ఆడకం బట్టి కూడా నిర్ణయం చేసినట్లయితే అన్నీ కూడా కొంత వ్యతిరేకత, కొంత మధ్యస్థంగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మకర సంక్రాంతి చూసినట్లయితే కనుక జనవరి 14వ తారీఖు ఆ రోజున రాత్రి 8:23 రవి మకర సంక్రమణం జరుగుతూ ఉన్నది. రాత్రి సంక్రాంతి 8:23 అవటం చేత పుణ్యకాలం అనేది మనం పరదినంగా తీసుకోవాలి. అంటే జనవరి 15 పుణ్యదినంగా మనం తీసుకోవాలి. గ్రహణాల గురించి మనం చూసినట్లయితే ఈ సంవత్సరం 4 గ్రహణాలు ఉన్నాయి. అయితే వాటిల్లో మొదటిది ఏప్రిల్ 30వ తారీఖు ఉన్నటువంటి సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. అది కొంత పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది, ముఖ్యంగా సౌత్ అమెరికా ప్రాంతంలో. రెండవది సంపూర్ణ చంద్రగ్రహణం, అది మే 15, 16వ తారీఖున ఉన్నది. అది కూడా మనకి భారతదేశంలో కనిపించదు, కానీ కొంత అమెరికా, యూకే, ఫ్రాన్స్, స్వీడన్ అటువంటి సౌదీ అరేబియా ప్రాంతాల్లో, ముఖ్యంగా అబుదాబి ఇటువంటి ప్రాంతాల్లో, యుఏఈలో కూడా బాగా కనిపిస్తూ ఉన్నది, గల్ఫ్ ఏరియాల్లో. మూడవ గ్రహణం సూర్యగ్రహణం, అది అక్టోబర్ 25న ఆశ్వయుజ అమావాస్య రోజున అది వచ్చినది. అది భారతదేశంలో మనకి పాక్షిక చంద్రగ్రహణంగా కనిపిస్తూ ఉన్నది. అట్లాగే నాలుగవది పాక్షిక చంద్రగ్రహణం. ఈ యొక్క చంద్రగ్రహణం మనకి నవంబర్ 8వ తారీఖున కార్తీక పూర్ణిమ నాడు కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపిస్తూ ఉన్నది. 2 గ్రహణాలు ఉత్తరాది పరంగా చూసినట్లయితే పూర్ణిమాంత మాసాల్లో 2 గ్రహణాలు ఒకే మాసంలో రావడం చేత కొంత ఇబ్బందులు బాగా పెరుగుతూ ఉంటాయని కూడా మనకి ఈ యొక్క మేదిని జ్యోతిష గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇక ఇది ఈ యొక్క సంవత్సరానికి సంబంధించినటువంటి స్థూల ఫలితాంశాలు. ఇక ఈ సంవత్సరం ఉండబోయేటటువంటి ద్వాదశ రాశులకి ఫలితాంశాలు ఎట్లా ఉన్నాయి, గ్రహ గోచారం ఎట్లా ఉంది అనేది మనం ముందుగా చూద్దాం. అయితే ఈ యొక్క గోచారాన్ని ఎట్లా సమన్వయం చేసుకోవాలి అనేది మనకి శాస్త్ర గ్రంథాల్లో బాగా వివరించడం అనేది జరిగింది. దాని గురించి ఏం చెప్పారయ్యా అంటే, దశాపహారాష్టక వర్గ గోచరే గ్రహేషు నృణాం విషమస్థితేష్వపి జపేచ్చ తత్ప్రీతికరై సుకర్మభి కరోతి శాంతిం వ్రతదాన వందనై. అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అవన్నీ కూడా పూర్వజన్మ పుణ్యం లేదా పాపం యొక్క కర్మార్జితాన్ని చూపిస్తాయి. కాబట్టి పుణ్యం వాప్యథ పాపరూపం ఆపివా కర్మార్జితం ప్రాగ్భవేత్ అన్నట్టుగా
పూర్వజన్మలో ఎటువంటి పుణ్యపాప కర్మలు చేశామో అవి ఏవి ఈ జన్మలో తీసుకొని వచ్చామో అనేది, అట్లాగే దృఢకర్మలు ఏమేమి ఉన్నాయి అనేది ఈ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మదశలు, ప్రాణదశలు వీటి ద్వారా మనం తెలుసుకుంటూ ఉండాలి. అట్లాగే ఈ అష్టక వర్గం గోచారం అనేటటువంటి దానివల్ల అదృఢ కర్మలు అనేటటువంటిది చింతన చేయాలి. జన్మజాతకం ద్వారా దృఢకర్మ, అట్లాగే గోచారం అష్టక వర్గం ద్వారా అదృఢ కర్మ. జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాలు విశేషమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దృఢాదృఢ కర్మని చింతన చేయాలి అని మనకి బృహజ్జాతకానికి సంబంధించినటువంటి దశాధ్యాయి వ్యాఖ్యానాదుల్లో వివరించడం జరిగింది. అదే మాదిరిగా ప్రశ్నని సమన్వయం చేసుకుని ఈ పూర్వజన్మ ద్వారా వచ్చినటువంటి కర్మార్జితం చాలా బలీయంగా ఉందా, శుభయోగమైనా అశుభయోగమైనా, లేదా ఈ జన్మలో మనం చేస్తున్నటువంటి మానవ ప్రయత్నం ఏదైతే ఉందో అది బలీయంగా ఉన్నదా అనేది జన్మజాతకాన్ని ప్రశ్నని సమన్వయం చేసుకుని బలాబలాలు చూసుకుంటూ చెప్పాలి అనేది మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లా అసలు ఒక అలవాటుగా లేదా ఒక హ్యాబిట్ లాగా ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ముందరగా కానీ లేదా ఉగాది తర్వాత కానీ మీ యొక్క కుల సంబంధమైనటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో లేదా దైవజ్ఞులు, సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారో వారిని అసలు ప్రతి సంవత్సరం కూడా అయ్యా ఈ సంవత్సరం అసలు ఎట్లా ఉండబోతోంది, పంచాంగ శ్రవణంలో పంచాంగం, దేశారిష్ట యోగాలు, విశేషాంశాలు ఇలాంటివే కాకుండా జన్మజాతకం అట్లాగే గోచారం సమన్వయం చేసుకుని ఈ రాబోయే దశలు, అంతర్దశలు అసలు ఈ వచ్చే సంవత్సరం మనకి ఎట్లా ఉండబోతోంది, ఏదైనా శుభ ఫలితాలు ఉన్నాయా, అశుభ ఫలితాలు ఉన్నాయా, అశుభ ఫలితాలు ఉంటే దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇక్కడ ఏం వివరించారు అంటే విషమస్థితేష్వపి అంటే దుష్ట స్థానాల్లో, విషమ స్థానాల్లో కనుక ఏవైనా గ్రహాలు ఉన్నట్లయితే కనుక జాతకం నుండి కానీ గోచార అష్టక వర్గుల పరంగా కానీ జపేచ తత్ప్రీతికరై సుకర్మభి కరోతి శాంతిం వ్రతదాన వందనై అంటే జపాదులు, ఆ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి గ్రహ దేవతలకు సంబంధించినటువంటి జపాదులు, శాంతులు చేసుకోవటం, వాటిని ప్రీతికర్మగా సుకర్మలు అంటే మంచి పనులు ఏవైనా చేస్తూ ఉంటాం, అంటే దానాలు ఇవ్వడం కానీ, ఆ గ్రహ ప్రీతికరంగా ఎటువంటి పనులు చేస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి అనుకూలత వస్తూ ఉంటుంది, ఎటువంటి కర్మాచరణ చేయాలి అనేది కానీ, కరోతి శాంతిం వ్రతదాన వందనై అట్లాగే ఎటువంటి వ్రతాదులు ఆచరిస్తూ ఉంటే మనకి మంచి కలుగుతూ ఉంటుంది, ఎటువంటి శాంతులు ఆచరించాలి, ఇట్లా ఇవన్నీ చేయడం వల్ల చక్కగా గ్రహశాంతి జరగటం, ఉన్నటువంటి దుష్టయోగాలు ఏవైనా రాబోతున్నాయి, రాబోయేది ఏదైనా కీడు కలిగించేటటువంటి కాలం అనేది ముందుగా గుర్తించి దానికి తగ్గ పరిహారాదులు ఇవన్నీ చేసుకోవటం. లేదు రాబోయేది మంచి కాలం, ఒక శుభయోగం రాబోతుందయ్యా, ఒక మంచి యోగం రాబోతుంది, గోచారం కూడా దానికి సహకరిస్తోంది, ఆ వచ్చే మంచిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మరింత అనుకూలతగా ఎలా చేయాలి, దానికి ఎటువంటి మానవ ప్రయత్నాలు చేయాలి, ఎటువంటి దైవారాధన చేస్తే ఆ దృఢత్వం ఇంకా బలం పెరుగుతుంది ఆ యోగానికి. ఈ బలాబలాల విచారణ అంతా కూడా అసలు ప్రతి సంవత్సరం దైవజ్ఞుడిని కలిసి చింతన చేయించి అప్పుడు ఈ సంవత్సరానికి ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి అనేది మనకి ఉండటం జరుగుతూ ఉంటుంది. అలా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి ఫలాలకు సంబంధించి ముందుగా నక్షత్రాల ఆధారితంగా మనకి కందాయ ఫలాలు అనేవి ఉంటాయి ఈ ప్రతి నక్షత్రానికి కూడా. అయితే ఇది 3 సంఖ్యలుగా ఉంటూ ఉంటుంది. మొదటి సంఖ్య మొదటి 4 నెలలు, రెండవ సంఖ్య రెండవ 4 నెలలు, ఆఖరి సంఖ్య ఆఖరి 4 నెలలు, మొత్తం 12 నెలలకు సంబంధించినటువంటి కందాయ ఫలాలు. వీటిల్లో ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మహాభయ, అంత్యశూన్యే మహాహాని, బేసి సంఖ్య ధనలాభం, అట్లాగే సమసంఖ్య వచ్చేసరికి ఏమో సమఫలము, శూన్య సంఖ్య వస్తే శూన్యఫలము అని మనకు చెప్తూ వచ్చారు. ఇవి వరుసగా 27 నక్షత్రాలకి ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం. అశ్విని నక్షత్రానికి 501, భరణి నక్షత్రానికి 013, కృతికా నక్షత్రానికి 320, రోహిణి నక్షత్రానికి 602, మృగశిర నక్షత్రానికి 114, ఆర్ద్ర నక్షత్రానికి 421, పునర్వసు నక్షత్రానికి 703, పుష్యమి నక్షత్రానికి 210, ఆశ్లేష నక్షత్రానికి 522, మఘ నక్షత్రానికి 004, పుబ్బా నక్షత్రం 311, ఉత్తరా నక్షత్రం 623, హస్త నక్షత్రం 100, చిత్తా నక్షత్రం 412, స్వాతి నక్షత్రం 724, విశాఖ నక్షత్రం 201, అనురాధ నక్షత్రం 513, జ్యేష్ఠ నక్షత్రం 020, మూల నక్షత్రం 302, పూర్వాషాఢ నక్షత్రం 614, ఉత్తరాషాఢ 121, శ్రవణం 403, ధనిష్ఠ నక్షత్రం 710, అట్లాగే శతభిషం 222, పూర్వభాద్ర 504, ఉత్తరాభాద్ర 011, రేవతి నక్షత్రం 323. ఇవి ద్వాదశ
రాసుల్లోనూ ఉండేటటువంటి 24 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి నక్షత్రానికి కూడా ఒక స్థూలంగా ఆ 4 నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటటువంటి ఒక అంచనాగా, ఒక యావరేజ్ ఎస్టిమేషన్గా ఈ యొక్క కందాయ ఫలాలు అనేది చెప్పడం జరిగింది. ఇక ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చూసినట్లయితే కనుక మేషరాశికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6. మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. కన్యా రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ధనుసు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, అట్లాగే రాజపూజ్యం 6, అవమానం 1. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఇట్లా ద్వాదశ రాశులకి కూడా ఆదాయ వ్యయాలు అట్లాగే రాజపూజ్య అవమానాలు కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రతి రాశికి సంబంధించినటువంటి శుభ అశుభ అంశాలు చూసుకునే ముందర మరొక మారు ప్రామాణికమైనటువంటి జ్యోతిష గ్రంథాల్లో మనకి ఏ విధంగా అయితే బృహత్ సంహిత కానీ, ఫలదీపిక కానీ ఇత్యాది గ్రంథాల్లో జ్యోతిష ఫలితాలు ఇట్లా గోచారానికి సంబంధించి ఎట్లా చెప్పాలి అనేటటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రామాణికంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదే మాదిరిగా శుభమైనా అశుభమైనా సరే ఈ గోచార ఫలితాలని జన్మజాతకానికి సమన్వయం చేసుకుని దాన్ని బట్టి మనం ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిది అనేది సూక్ష్మ విచారణ దైవజ్ఞుల్ని సంప్రదించి చేసుకోవాలి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు మనం చూసినట్లయితే కనుక వ్యయంలో గురు సంచారం, తద్వారా కొంత ఇబ్బందులు బాగా కలుగుతూ ఉండడం, ఆర్థికంగా కొంత సమస్యలు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే దశమ లాభాల్లో శని సంచారం వల్ల కొంత మిశ్రమ యోగాలు ఉంటూ ఉంటాయి. జన్మంలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం. మనం సంవత్సర ఫలితాలు స్థూలంగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా దీర్ఘకాలికంగా కదిలేటటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో, అంటే కొంత మందంగా గమనం ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో ఆ గురు శని రాహు కేతువుల్ని ఆధారంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గత సంవత్సరం మనం చూసినట్లయితే కనుక ఇక్కడ వ్యయంలో కాకుండా లాభంలో గురు సంచారం జరుగుతూ ఉన్నది. అంటే అదృష్టం బాగా కలిసి రావడం, సంపద పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వ్యయంలోకి ఎప్పుడైతే గురు సంచారం వచ్చిందో దాని ద్వారా తెలియనటువంటి కొన్ని చికాకులు బాగా పెరుగుతూ ఉండడం, కుటుంబంలో కొంత సమస్యలు పెరుగుతూ ఉండడం, ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉండడం, లాభంలో శని సంచారం దాదాపు సగం సంవత్సరం కాలం దాకా ఉన్నట్టుగా కూడా ఎంతో శ్రమ చేస్తే కానీ సరిగ్గా లాభాలు ఆదాయం రాకపోవడం, ప్రతిదానికి అవసరానికి మించి కొంత శ్రమించాల్సి రావడం అనేది కూడా గమనించవచ్చు. అదే మాదిరిగా బాగా శ్రమించి లాభాలు వచ్చినప్పటికీ కూడా వ్యయంలో గురువు ఉండడం చేత మనోచాంచల్యత బాగా పెరుగుతూ ఉండడం, సందిగ్ధావస్థలో ఉండడం, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం, అవసరానికి మించి ఖర్చు కూడా చేసేస్తూ ఉండడం అనేది కూడా బాగా జరుగుతూ ఉంటుంది. అట్లాగే స్థానచలన సూచనలు కూడా బాగా బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇవి ఇష్టపూర్వకంగాను కూడా అనిష్టంగా, మనకి ఇష్టం లేకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడం ఇష్టం లేనప్పటికీ వెళ్ళాల్సి రావడం, ఉద్యోగం మారడం ఇష్టం లేనప్పటికీ ఉద్యోగం మారాల్సి రావడం, ఇట్లా అయిష్టంగా జరిగేటటువంటి అవకాశాలే బాగా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సమస్యలు, చికాకులు కూడా కొంత బాగా పెరుగుతూ ఉండవచ్చు. అందున జన్మంలో రాహు సంచారం ఏదైతే ఉందో దాని ద్వారా బాగా విరోధాలు, పరస్పర విరోధాలు పెరుగుతూ ఉండడం, ఆరోగ్య సమస్యలు, చికాకులు వస్తూ ఉండడం, తరచూ ఏదో ఒకటి ఒక సమస్య అయిపోయింది అనుకోగానే వెంటనే ఏదో రకమైనటువంటి ఆలోచన వచ్చేసి బాగా ఆలోచనాపరంగా సమస్యలు పెరిగిపోతూ ఉండడం అనేది కూడా బాగా గమనిస్తూ ఉండవచ్చు. అయితే ఒక శని సంచారం దశమంలో ఉండడం చేత ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు, ఉద్యోగ భంగాలు ఇటువంటివి కలిగినప్పటికీ జనవరి 16 తర్వాత నుండి శని ఎప్పుడైతే లాభంలో కుంభంలో సంచారం చేస్తూ ఉంటాడో, లాభ శని సంచారం వల్ల శ్రమ చేత కొంత విజయం సాధించడం, శ్రమించిన దానికి తగినటువంటి ప్రతిఫలం లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక అంచనాగా మనం చూసినట్లయితే ఆర్థిక వ్యవహారాదుల్లో రాబడి కొంత పెరగచ్చు, అట్లాగే ఖర్చు కూడా బాగా పెరిగిపోతూ ఉండటం,
కుటుంబపరంగా కొంత ఆలోచన ఒత్తిడి, అట్లాగే శుభకార్యాల నిమిత్తంగా వివాహ ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారికి పనులు కొంత బాగా ఆలస్యం అవుతూ ఉండడం, మంచి సంబంధం దొరకాలంటే బాగా వెతకాల్సి రావడం, ఎంతోమందిని విచారించినా సరైనటువంటి విషయాలు తెలియకపోవడం, ఇటువంటి ఆటంకాలు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందున గురుడు ఎప్పుడైతే అతిచారంతో వ్యయంలోకి సంచారం చేస్తూ ఉన్నాడో అందువల్ల ప్రమాదాలు కొంచెం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. మేషరాశి వారు ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు సేఫ్టీ మెజర్స్ సరిగ్గా పాటిస్తున్నామా లేదా అనేది 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. స్థిరాస్తి కొనుగోలు, అట్లాగే కోర్టు వ్యవహారాలు తీసుకున్నట్లయితే ప్రతిదీ కూడా చాలా డిలేస్తో ఉండడం, బాగా ఆటంకాలు పెరగడం, వాయిదాలు తరచూ పెరిగిపోతూ ఉండడం. ఒక స్థలం కొనుక్కోవాలని డబ్బులన్నీ సేవ్ చేసుకుని రెడీగా బ్యాంకులో డబ్బులు ఉన్నప్పటికీ అడ్వాన్స్ ఇద్దామని వెళ్ళే టైంకి ఏదో ఆటంకం రావడం, ఆ స్థలం వాళ్ళే ఇప్పుడు అమ్మమని చెప్పడం, లేదా అపార్ట్మెంట్ వాళ్ళే లేదంటే రేటు పెరిగిందంటాం, లేదా ఆ సమయానికి ఊహించకుండా వేరేదో ఖర్చు రావడం, ఇట్లా జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగంలో స్థాన మార్పులు, ఇష్టం లేనటువంటి పనులు బాగా చేయాల్సి రావడం, ఇటువంటి దుర్యోగాలు, వ్యయంలో గురు సంచారం వల్ల స్థాన మార్పులు అనేవి బాగా అయిష్టంగా జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. అట్లాగే జన్మంలో రాహు, సప్తమంలో ఉన్నటువంటి కేతు సంచారం వల్ల ఆర్థికంగా కొంత లాభాలు వచ్చినప్పటికీ కూడా అదృష్టం ఒక్కొక్కసారి చేదాటి వెళ్ళిపోవటం, ప్రయత్నాలన్నీ కూడా కొంత ఆలస్యంతో ముందుకు వెళ్ళడం, కొన్నిసార్లు విఫలం అవడం అనేది కూడా బాగా జరగవచ్చు. ఒక విధంగా చూసినట్లయితే లాభంలో శని సంచారం, అందున అది కూడా వచ్చే సంవత్సరం 2023 జనవరి నుండి ఉగాది దాకా తప్పిస్తే గురు సంచారం, రాహు సంచారం, కేతు సంచారం 3 కూడా బలంగా లేనందున తప్పనిసరిగా ఈ 3 గ్రహాలకు కూడా ఉపశమనం మార్గం మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రతి గురువారం, శనివారం, మంగళవారం ఈ 3 రోజులను కూడా అత్యంత భక్తితో దేవతారాధన చేస్తూ ఉండటం అనేది బాగా అవసరం. అట్లాగే ఈ యొక్క గోచారాన్ని మీ వ్యక్తిగత జాతకంతో కూడా సమన్వయం చేయించుకొని దాన్ని బట్టి ఈ అనుకూలత ఎక్కువగా ఉన్నదా, లేదా జన్మజాతకంలో అష్టకవర్గ బిందువులు, ఈ యొక్క రాసుల్లో ఉన్నటువంటి అష్టకవర్గ బిందువులు ఆ యొక్క గ్రహాలకు సంబంధించి 4 కన్నా ఎక్కువ బిందువులు ఉన్నాయో, తక్కువ బిందువులు ఉన్నాయో అనే దాన్ని బట్టి శుభ ఫలితం ఇవ్వబోతుందా, అంతకన్నా మరి విపరీతమైన ఫలితం ఇస్తుందా అనేది విశ్లేషణ జన్మజాతకం ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ రాశిలో విద్యార్థులకు మనం చూసినట్లయితే కనుక వ్యయంలో గురు సంచారం వల్ల గురుబలం బాగా తగ్గడం, ప్రతిదీ చదివింది సరిగ్గా నెమరేసుకోలేకపోవడం, అంటే అవసరానికి అది స్ఫురణకు రాకపోవడం, 1-2 సార్లు బాగా ఎక్కువగా చదవాల్సి రావడం, శ్రమించాల్సి రావడం అనేది ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కొంత జాగ్రత్తగా దృష్టి పెట్టి చదువుతూ ఉండాలి. ఎందుకంటే జన్మంలో రాహు, వ్యయంలో గురు సంచారం అవడం చేత తరచూ చదువుకి అవాంతరాలు వస్తూ ఉండడం, సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అనేది కూడా బాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ముఖ్యంగా విద్యా విధానంలో డిసిప్లిన్ అనేది బాగా ప్రధానం. విద్యకు సంబంధించి ఆటంకాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేది బాగా మంచిది. విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, అట్లాగే ఉద్యోగ నిమిత్తంగా విదేశీ ప్రయాణాలు, చదువు నిమిత్తంగా చేసే ఏవైతే ఉన్నాయో అవి మటుకు బాగా అనుకూలిస్తూ ఉంటాయి. ఇక రైతులకు చూసినట్లయితే కనుక ఈ సంవత్సరం కొంత అస్థిరత్వ భావన బాగా ఎక్కువగా ఉంటుంది. మొదటి కాలంలో కొంత బాగున్నప్పటికీ రెండవ కాలంలో కొంత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే మాదిరిగా ఇక్కడ ఈ యొక్క శని సంచారం మటుకు కొంత అనుకూలించడం చేత ఎవరైతే అధికంగా శ్రమిస్తారో అటువంటి వారికి మటుకు రైతులకి కొంత శుభవార్తలు వినే అవకాశాలు బాగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురు సంచారం తద్వారా విశేషమైనటువంటి ధనయోగం, అట్లాగే లాభాలు అన్నిటాను కూడా అనుకూలత బాగా పెరుగుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. గతంలో ఏదైతే మీకు దశమంలో గురు సంచారం అనేది ఉన్నదో తద్వారా ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు అయితే పడ్డారో అటువంటి వాటి నుండి కూడా కొంత ఉపశమనాన్ని పొందడం, సమస్యల నుండి కొంత బయటికి రావడం అనేది బాగా ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. అట్లాగే దశమ భాగ్యాల్లో ఉన్నటువంటి శని సంచారం, భాగ్యంలో ఉన్న మకరంలో శని సంచారం వల్ల పెద్దగా అనుకూలత లేకపోయినప్పటికీ దశమంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల కొంత రాజకీయ చిక్కులు పెరుగుతూ ఉండటం, ఉద్యోగంలో సమస్యలు పెరగటం, అయినప్పటికీ ధన నష్టమైన కొంత ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా స్థాన మార్పులు జరుగుతూ ఉండటం, బదిలీలు జరగటం, ఆఖరికి ఎంతో కొంత మంచి అధికార యోగం రావడం అనేది బాగా ఉంటుంది. అంటే సులభంగా రాకుండా బాగా కష్టపడి కృషించిన తర్వాత అదృష్టం కలిసి రావడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క శని సంచారం వల్ల. అట్లాగే ఇక్కడ
వ్యయంలో ఉన్నటువంటి రాహు సంచారం, షష్ఠంలో ఉన్నటువంటి కేతు సంచారం చూసినట్లయితే కనుక బాగా ఖర్చులు పెరిగిపోతూ ఉండడం, ముఖ్యంగా వ్యయంలో రాహు వల్ల కష్టాలు, సమస్యలు పెరుగుతూ ఉండడం, కుటుంబ సంబంధిత సమస్యలు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. షష్ఠంలో ఉన్నటువంటి కేతు సంచారం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొంత సాఫీగా బయటపడగలగటం, శత్రుబాధల నుండి కొంత విముక్తి కలగటం, తోబుట్టువులు అట్లాగే ఉద్యోగంలో ఉన్నటువంటి తోటివారు వీళ్ళందరి ద్వారా ఏవైతే సమస్యలు ఉన్నాయో అటువంటి సమస్యలకు మంచి పరిష్కారం లభించడం, ఆ శత్రువులందరూ మిత్రత్వ భావంతో ప్రవర్తిస్తూ ఉండడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి గోచారం 2 గ్రహాలు బాగానే అనుకూలిస్తూ ఉండడం చేత, గురుబలం బాగా ఉండడం చేత ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా అవన్నిటి నుండి కూడా బాగా కోలుకుని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం మీరు బాగా చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ యొక్క రాహు సంచారం అడుగు వ్యయంలో సంచరిస్తూ ఉండడం చేత కొంత సమస్యలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి దరిద్ర బాధలు, ఖర్చులు పెరిగిపోవటం, ఊహించినటువంటి మార్పులు, మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి ముఖ్యంగా గురుబలం బలంగా ఉండడం చేత చదువులో బాగా రాణింపు అనేది వస్తూ ఉంటుంది. విదేశీ ప్రయాణాల్లో ఎవరైతే ఉంటూ ఉంటారో వారికి పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. గృహంలో శుభకార్యాలు కూడా జరిగే యోగం ఉందండి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు, ఇట్లాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటూ ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధించడం ఈ సంవత్సరం చాలా శుభవార్తలు వినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే మనకు స్వల్పకాలిక సమస్యలు వస్తూ ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాలు విషయాల్లో కూడా కొంత స్లోగా అయినప్పటికీ కూడా మంచి పరిష్కార మార్గాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. రైతులకి ఈ సంవత్సరం కొంత మిశ్రమ వాతావరణం గోచరిస్తోంది. కానీ శని సంచారం కొంత అనుకూలంగా ఉండడం, గురు సంచారం అనుకూలంగా ఉండడం చేత ఆశించినటువంటి లాభం రాకపోయినప్పటికీ నష్టాలు మటుకు లేకుండా మంచి సుఖజీవనంతో ముందుకు వెళ్ళేటటువంటి అవసరాలు తీరుతూ ఉంటాయి. అటువంటి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి, మంచి లాభాలు వస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే ఇక్కడ రాహు సంచారానికి సంబంధించి వీరు కొంత శాంతులు చేయించుకోవాల్సి ఉంటుంది. అట్లాగే దీన్ని జన్మజాతకానికి సమన్వయం చేసుకుని తద్వారా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదే అని తెలుసుకోగలరు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దశమంలో ఉన్నటువంటి గురు సంచారం తద్వారా బాగా శ్రమించాల్సి రావడం అనేది ఇక్కడ మనకు బాగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగంలో ఇబ్బందులు, తరచూ స్థాన మార్పులు ఉంటూ ఉండడం, ఇష్టం లేకపోవాల్సినటువంటి పని చేయాల్సి రావడం ఇవన్నీ కూడా బాగా గమనించవచ్చు. అట్లాగే అష్టమ భాగ్యాల్లో ఉన్నటువంటి శని సంచారం వల్ల తరచూ కొంత ఇబ్బందులు కూడా బాగా కలుగుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశిలో శని సంచారం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో తండ్రి సంబంధించినటువంటి అవసరాలు విషయాల్లో, తండ్రి యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. లాభంలో ఉన్నటువంటి రాహు సంచారం, పంచమంలో ఉన్నటువంటి కేతు సంచారం ఇవన్నీ కూడా పరిశీలింపగా ఉద్యోగ వ్యాపారాదుల్లో ఊహించినటువంటి మార్పులు వస్తూ ఉండటం, స్థాన మార్పులు జరగడం, ప్రమోషన్స్ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కార్యలాభం అయితే ఉన్నది. ఆర్థికంగా చూసినట్లయితే మనకు లాభాలు కొంత పెరిగే అవకాశాలే బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ ఆరోగ్య సమస్యల నిమిత్తంగా ఖర్చు ఎక్కువ పెట్టాల్సి రావడం అనేది ఇక్కడ బలంగా కనిపిస్తూ ఉన్నది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాల విషయాల్లో కూడా కొంత ఆలస్యం బాగా ఉంటుండడం, కాలం కలిసి రాకపోవడం, పితరార్జితానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏవైతే చిక్కులు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా బాగా ఆటంకాలతో, డిలేస్తో ఉండడం అనేది బాగా గమనించవచ్చు. ఇక కుటుంబపరంగా చూసినట్లయితే కనుక గురుబలం కొంత మధ్యస్థంగా ఉండడం చేత మిశ్రమ ఫలితాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. కొంత సంయమనం పాటిస్తే మౌనంతో సమస్యలన్నీ కూడా పరిష్కరించే అవకాశాలు బాగా బలంగా కనిపిస్తూ ఉంటాయి. షేర్ మార్కెట్లో ఈ సంవత్సరం వీరికి అంత లాభాలు వచ్చేటట్టుగా లేదు, కానీ బాగా అధికంగా శ్రమించవలసి ఉంటుంది. ఎందుకంటే శని బలం ఏమాత్రం లేదు. కానీ రాహు యొక్క బలం చేత మిత్రుల యొక్క సలహాలు సంప్రదింపులతో కానీ, లేదా పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులతో కానీ, ఆ యొక్క ఫీల్డ్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారి యొక్క సలహాల ద్వారా కానీ మీరు కనుక వ్యాపారం అట్లాగే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మంచి లాభాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ విద్యార్థులకి ఈ సంవత్సరం దశమంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల శ్రమతో విజయం బాగా లభిస్తూ ఉంటుంది. కొంత దృష్టి పెట్టి బాగా శ్రమ చేస్తూ ఉండాలి. కానీ శని సంచారం అనుకూలంగా లేకపోవడం చేత బాగా అధికంగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తున్నది. రైతులకు కూడా బాగా అధికంగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఈ రాశి వారికి బాగా బలంగా కనిపిస్తూ ఉన్నది.
అట్లాగే నూతన ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారికి మనకు కొంత సమస్యలు తరచూ ఎదురవడం, తద్వారా ఖర్చులు బాగా పెరగటం, ఒకళ్ళని నమ్మి వాళ్ళకి బాగా ధనాన్ని ఇచ్చేయటం, ఉద్యోగం ఎవరో ఇప్పిస్తారని వాళ్ళకి ధనం ఇవ్వడం, తద్వారా మోసపోవడం అనేటటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నూతన ప్రయత్నాలు చేసేటటువంటి వారు కూడా ఏ వ్యక్తిని నమ్ముతున్నాం, ఏ వ్యక్తికి మనం ధనం ఇస్తున్నాం అనేటటువంటి దానిపైన ఒక నిఘా అనేది బాగా అవసరం. చాలా జాగ్రత్తగా పరిశీలించి కానీ ధనం విషయంలో తొందరపడి నిర్ణయాలు మనకు తీసుకోవడం అంత మంచిది కాదు, శ్రేయస్కరంగా కనిపించడం లేదు. అయితే గురుబలం కొంత బాగా పెంచుకున్నట్లయితే కనుక అనుకూలత పెరిగే అవకాశాలు బాగా బలంగా ఉన్నాయి మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి భాగ్యంలో గురు సంచారం, సప్తమ అష్టమాల్లో శని సంచారం, అట్లాగే దశమంలో రాహు సంచారం, చతుర్థంలో కేతు సంచారం. ఈ విధంగా చూసినట్లయితే వీరికి గురు సంచారం మినహా రాహుకేతువులు, శని సంచారం ఈ 3 గ్రహాలు కూడా అరిష్ట స్థానాల్లోనే ఉన్నాయి. ఏమాత్రం అనుకూలత కనిపించట్లేదు. కానీ గురుబలం చేత వీటిలన్నిటినీ కూడా అధిగమించడం, ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని గురుబలం ద్వారా దాటి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నూతన ప్రయత్నాల పరంగా కానీ తీసుకున్నట్లయితే పెద్దల యొక్క సలహాల మేరకు, ఎవరినైతే గురువులుగా భావిస్తారో వారి యొక్క సలహాల మేరకు, ఇలా పై అధికారుల యొక్క సూచనల మేరకు ఏవైతే సజెషన్స్ సలహాలు తీసుకుని మీరు పాటించి చేస్తూ ఉంటారో అటువంటి పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధిస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. గురుబలం అంత బలంగా ఉండడం, స్వక్షేత్రంలో గురువు, అందున భాగ్యంలో గురు సంచారం చేత శని రాహుకేతువులు 3 ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా అనుకూలత బాగా పెరిగే అవకాశాలే బలంగా కనిపిస్తున్నాయి. అదే మాదిరిగా ఇక్కడ ఆర్థికంగా తీసుకున్నట్లయితే కనుక ఖర్చులు బాగా తరచూ పెరిగిపోతూ ఉండడం, ఊహించినటువంటి ఖర్చులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ భాగ్యంలో ఉన్నటువంటి గురువు వల్ల ఎప్పటికప్పుడు ధనలాభం అనేది కూడా వస్తూ ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం చేత, గురుబలం చేత ఏదైతే మీరు నమ్మి విశ్వసించి బలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారో దృఢ సంకల్పంతో అటువంటివన్నీ కూడా సిద్ధించే అవకాశాలే బాగా బలంగా కనిపిస్తున్నాయి. కుటుంబ వాతావరణం తీసుకున్నట్లయితే కనుక కొంత కుటుంబ కలహాలు పెరుగుతూ ఉండటం, కుటుంబ వ్యక్తుల నిమిత్తంగా సమస్యలు రావడం అనేది బాగా జరగవచ్చు. అయితే ముందు జాగ్రత్తలతోనే వాటికి పరిహారాలు చేసుకున్నట్లయితే కొంత మినహాయింపు అనేది వస్తూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాల విషయాల్లో అనుకూలత చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క తోబుట్టువులకు సంబంధించినటువంటి వ్యాపార విధానాల్లో ఎవరైతే ఉంటూ ఉంటారో, అట్లాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి వారికి శని సంచారం వల్ల కొంత దుష్పరిణామాలు బాగా పెరుగుతూ ఉండడం, మనస్పర్ధలు రావడం, కలహాలు, క్లాషెస్ రావడం అనేది కూడా బాగా జరుగుతూ ఉండవచ్చు. కాబట్టి తోటి వ్యక్తులతో కలిసి పార్ట్నర్షిప్ వ్యాపారం కానీ లేదా కలిసి చేసేటువంటి వ్యాపార ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు కానీ ఇవన్నిట్లోనూ కూడా 1-2 సార్లు విచారించి జాగ్రత్తలు పాటిస్తుండడం అనేది బాగా మంచిది. ప్రయాణాల మూలకంగా కొంత అలసటకి గురైనప్పటికీ కూడా ప్రయాణాల ద్వారా కొంత లాభాలు వచ్చే అవకాశాలే బాగా బలంగా ఉంటూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా ముఖ్యంగా మనం చూసినట్లయితే గురుబలం అధికంగా ఉండడం చేత విద్యలో దేని మీద అయితే మీరు దృష్టి పెట్టి బాగా చదువుతూ ఉంటారో అటువంటివన్నీ కూడా సమయానికి స్ఫురణకు రావడం, చక్కగా పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉన్నటువంటి అవకాశాన్నే విద్య పూర్తయిన తర్వాత ఇంకా పై చదువులు చదవడానికో లేదా మంచి ఉద్యోగ ప్రయత్నానికో కూడా వాడుకోవచ్చు. ఈ గురుబలం చేత విదేశీ ప్రయాణాలు ఎవరైతే విద్యా నిమిత్తంగా చేద్దాం అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా బాగా బలంగా ఉండడం చేత విదేశీ ప్రయాణాలన్నీ కూడా లాభిస్తూ ఉంటాయి. అక్కడ మంచి విద్య కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి కాలేజెస్లో అడ్మిషన్స్ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ భాగ్యంలో ఉన్నటువంటి గురు సంచారం ఏదైతే ఉందో దానికి దశమంలో ఉన్నటువంటి రాహువేధ అనేది ఉన్నది. కాబట్టి గురు సంబంధితమైనటువంటి శుభ ఫలితాలన్నీ రావాలి అంటే రాహు సంబంధమైనటువంటి శాంతులు చేయించుకోవాల్సినటువంటి అవసరం బాగా కనిపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఒక శుభ ఫలితం ఇచ్చేటువంటి గ్రహానికి గ్రహవేధం ఉంటుందో అప్పుడు అది ఇవ్వాల్సినటువంటి శుభత్వం సరిగ్గా ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి ఎవరి వల్ల అయితే దాని యొక్క ఫలితానికి ఆటంకాలు వస్తూ ఉన్నాయో అటువంటి వారికి శాంతులు చేయించుకున్నట్లయితే కనుక మంచి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దశమంలో ఉన్నటువంటి రాహు పరంగా మీరు శాంతులు చేయించుకోవాల్సి ఉంటుంది. అదే మాదిరిగా జన్మజాతకంలో రాహు సంచారం ఎట్లా ఏ రాశిలో ఉన్నది, గోచారంలో రాహు ఎక్కడ సంచరిస్తున్నాడు, దశలు కూడా అనుకూలంగా ఉన్నాయా లేదా అనేదాన్ని పరిశీలన చేసి సమన్వయం చేసినట్లయితే సరైనటువంటి శాంతి విధానాన్ని తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి గమనించినట్లయితే కనుక ఆర్థికంగా
అట్లాగే విద్యా విధానం పరంగా తప్ప మిగతా అన్ని అంశాల్లోనూ కూడా కొంత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి గురుబలం అట్లాగే రాహు సంబంధితమైనటువంటి శాంతులు అన్నీ కూడా వీరు చేసుకోవాల్సి ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంవత్సరం అంతాను కూడా అష్టమంలో ఉన్నటువంటి గురు సంచారం ద్వారా ధనం బాగా ఖర్చు అవుతూ ఉండడం, ఊహించినటువంటి ఖర్చులు రావడం, కుటుంబ నిమిత్తంగా, ఆరోగ్య నిమిత్తంగా, ఉద్యోగ నిమిత్తంగా బాగా ఖర్చు చేయాల్సి రావడం, అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి శని సంచారం ద్వారా విచారం, తరచూ సమస్యలు కలుగుతూ ఉండడం, తద్వారా దుఃఖం బాగా పెరుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి సంచారం మటుకు షష్టంలో ఉండడం చేత ఆర్థికంగా అది యోగించినప్పటికీ కుంభంలో ఉన్నటువంటి సంచారం ద్వారానే బాగా సమస్యలు ఉండే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ఇక రాహు సంచారం మనం చూసినట్లయితే కనుక నవమంలో రాహు సంచారం ఆటంకాలు బాగా పెరుగుతూ ఉండటం, ఇతరుల నుంచి ఎదురు దెబ్బలు బాగా తగులుతూ ఉండడం అనేది జరగవచ్చు. అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి కేతు సంచారం ద్వారా కొంత అనుకూలత కనిపిస్తున్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని గ్రహ సంచారాలు సమన్వయం చేసినట్లయితే మకరంలో ఉన్నటువంటి శని కొంత అనుకూలిస్తున్నప్పటికీ తదుపరి కుంభంలో అంత అనుకూలత లేదు. అదే మాదిరిగా అష్టమంలో ఉన్నటువంటి గురు సంచారం చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నది. రాహు సంచారం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నది. తృతీయంలో ఉన్నటువంటి కేతు మడుగు కొంత యోగిస్తూ ఉన్నాడు. కాబట్టి కేతు ఒకడే కొంత బలంగా ఉన్నాడు ఈ రాశి వారికి. మీతో అన్ని గ్రహాలు కూడా కొంత బలహీనంగా ఉన్నాయి. కాబట్టి గోచారంలో చాలా మటుకు నెగిటివ్ అంశాలే ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఆర్థిక పరంగా చూసినట్లయితే కనుక కుటుంబ నిమిత్తంగా ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉంటాం, ఊహించినటువంటి ఖర్చులు వస్తూ ఉంటాం, సరైనటువంటి సేవింగ్స్ చేయలేకపోవడం, స్థిరాస్తి కొనుగోలు ఏదో చేద్దాము అనుకుని దాని నిమిత్తంగా ధనాన్ని దాస్తూ ఉంటాం, కానీ ఆ సమయానికి వేరే ఏదో ఖర్చు వచ్చి సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నూతన ప్రయత్నాల పరంగా కూడా ఆటంకాలు, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఉద్యోగాలు ఎవరైతే మారదాం అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి అనుకూలత చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నది. నూతన ప్రయత్నాల పరంగా విఘ్నాలే ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార ప్రయత్నాలు ఎవరైతే కొత్తగా చేద్దాం అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి కూడా కొంత ఆటంకాలే బాగా కనిపిస్తున్నాయి. గ్రహ సంచారం ఏమాత్రం అంత అనుకూలంగా లేకపోవడం చేత 1-2 సార్లు జాతకాన్ని కూడా విచారణ చేసి దాన్ని బట్టి వ్యాపార ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. విదేశీ ప్రయాణాలకు మటుకు కొంత అనుకూలత ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎవరైతే విదేశీయులు విద్యా విధాన పరంగా విదేశం వెళ్దామని అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి కొంత అనుకూలత బాగానే ఉన్నది. ఇంకా కుటుంబ సమస్యలు పెరగడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉండటం, ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించి కానీ లేదా సంతానానికి సంబంధించినటువంటి కానీ భార్యకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అందున సప్తమంలో ఉన్నటువంటి శని సంచారం ఎప్పుడైతే ఈ యొక్క రాశిని చూస్తూ ఉంటాడో ప్రతిదీ ఒక సమస్యగా మనం భావిస్తూ ఉండడం, ప్రతి దానివల్ల ఎంతో కొంత విచారానికి గురవుతూ ఉండడం, ఒక లోన్లీనెస్ ఫీలింగ్, ఒక డిప్రెసివ్ ఫీలింగ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఉత్సాహంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఈ రాశి వారికి బాగా అవసరం. సప్తమంలో శని సంచారం ద్వారా కొంత నిరుత్సాహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తరచూ కొంత సుందరకాండ వినడం, రామాయణం వినడం, అట్లాగే సుందరకాండ పారాయణ చేయడం వల్ల కూడా కొంత ఉత్సాహం మనసులో వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేస్తూ ఉండటం చేత. ఇక షేర్ మార్కెట్ వ్యవహారం ఈ సంవత్సరం అనుకూలత చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి ప్రతి అంశంలోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. షేర్ మార్కెట్లో ప్రయాణాల మూలంగా కొంత ఇబ్బందులు, సమస్యలు పెరిగే అవకాశాలే బలంగా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా సింహరాశి వారికి అనుకూలత చాలా తక్కువగా ఉండడం చేత విద్యపైన, విద్యా విధానం పైన కూడా చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు పాతవి నెమరేసుకుంటూ ఉండడం, సరిగ్గా చదువుతున్నామా లేదా, మన ప్రోగ్రెస్ ఎట్లా ఉన్నది అని ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండడం అనేది విద్యార్థులకు బాగా అవసరం. కానీ పై చదువుల నిమిత్తంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి కొంత విదేశీ ప్రయాణాలకు మటుకు అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగంలో స్థాన మార్పులకు మటుకు కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి స్థూలంగా మనం అన్నీ గమనించినట్లయితే కనుక మకరంలో ఉన్నటువంటి కాసేపు శని సంచారం అనుకూలత మినహా మీతో అన్ని గ్రహ సంచారాలు కూడా వ్యతిరేకంగా ఉండటం చేత వీరి యొక్క 4 గ్రహాలకి కూడా శాంతులు చేయించుకోవడం, ఆరాధన బాగా విశేషంగా చేస్తూ ఉంటాం. ముందు చూపుగానే సంవత్సరానికి సంబంధించి ఒక ఇయర్లీ ఫోర్కాస్ట్గా జాతకం కూడా ఈ సంవత్సరం ఎట్లా ఉన్నది అనేటువంటి ఒక అంచనాగా వేసుకుని ఈ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి శాంతులు కూడా చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఆటంకాలన్నీ కూడా అధిగమించి కొంతకాలం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురు సంచారం ద్వారా మంచి సౌఖ్యం అన్నీ కూడా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది.
షష్టంలో ఉన్నటువంటి శని సంచారం ద్వారా కొంత విశేషమైనటువంటి ధన ప్రాప్తి, ఏదైతే మకరంలో శని సంచారం ద్వారా ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయో, అట్లాగే సంతానపరంగా సమస్యలు ఏవైతే వస్తూ ఉన్నాయో, ఈ యొక్క షష్టంలో ఉన్నటువంటి శని సంచారం ద్వారా సంతాన మూలకంగా బాగా కలిసి రావడం, ఆకస్మికంగా ధనలాభం వస్తూ ఉండటం, వ్యాపారంలో మంచి అవకాశాలు పెరుగుతూ ఉండటం, ఉద్యోగంలో స్థాన మార్పులే కాకుండా జీతాలు పెరగడం అనేది కూడా బాగా జరుగుతూ ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి రాహు సంచారం ద్వారా ధనం కొంత వ్యయం అవడం అనేది కూడా జరుగుతుంటుంది. లాభాలు పెరగడమే కాకుండా ఖర్చులు కూడా కొంత పెరిగే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి కేతు సంచారం ద్వారా కొంత సమస్యలు, కుటుంబ కలహాలు పెరగడం అనేది కూడా జరుగుతూ ఉండవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే కనుక రాహుకేతు సంచారం అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ శని గురుల యొక్క సంచారం అత్యంత అనుకూలంగా ఉన్నది. షష్టంలో శని సంచారం, అట్లాగే సంవత్సరం అంతాను కూడా సప్తమంలో ఉన్నటువంటి గురు సంచారం ద్వారా ఎప్పటి నుంచో అవకాశం కోసం ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వారికి సదావకాశాలు బాగా ఈ సంవత్సరం లభించడం. ఎందుకంటే గత సంవత్సరం షష్టంలో ఉన్నటువంటి గురు సంచారం, పంచమంలో ఉన్నటువంటి శని సంచారం రెండు అనుకూలంగా లేకపోవడం చేత ఎన్నో సమస్యలు అనేవి మీరు ఫేస్ చేసి ఉన్నారు. కానీ ఈ సంవత్సరం ఎప్పుడైతే శని సంచారం కొంత అనుకూలతకి మారుతూ ఉండటం, గురు సంచారం సంవత్సరం అంతా మంచి గురుబలంతో ఉండడం అనేది జరుగుతూ ఉంటుందో, ఎప్పటి నుంచో విసిగెత్తిపోయి ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక గోల్డెన్ ఆఫర్ మీ ముందర రావడం, బాగా దశ తిరిగినటువంటి మాదిరిగా మంచి ఆపర్చునిటీస్ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యాపార విస్తరణ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కానీ అన్నీ కూడా సిద్ధించడమే కాకుండా అందరితోనూ కూడా మంచి కలుపుగోలు భావంతో ముందుకు వెళ్తూ ఉండడం, అందరి ద్వారా కూడా లాభాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాల విషయాల్లో కూడా బాగా అనుకూలత పెరిగే అవకాశాలే బలంగా కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ రెండూ కూడా సిద్ధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకి సప్తమంలో గురు సంచారం చేత విదేశీ ప్రయాణాలు కానీ, లేదా పై చదువులు సంబంధితమైనటువంటి అంశాల్లో కానీ, ఉన్న విద్యా విధానంలో అంశాల్లో కానీ అన్నిటాను కూడా అనుకూలత, జయం బాగా కనిపిస్తూ ఉన్నది. అదే మాదిరిగా కుటుంబ పరంగా కూడా అనుకూలత పెరుగుతూ ఉండటం, గతంలో ఉన్నటువంటి సమస్యలు, షష్టగురు సంచారం అట్లాగే పంచమ శని సంచారం వల్ల ఎటువంటి సమస్యలు ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో గత సంవత్సరంలో, అటువంటి సమస్యల నుండి మంచి పరిష్కారాలు లభించడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంతో మంచి అన్యోన్యతతో, సఖ్యతతో, కుటుంబ సభ్యులతో మంచి సఖ్యభావంతో ముందుకు వెళ్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ప్రయాణాల ద్వారా కూడా మంచి లాభాలు వస్తూ ఉంటాయి. షేర్ మార్కెట్ వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక సంవత్సరం అంతాను కూడా మనం ఒక అంచనాగా వేసినట్లయితే గురుబలం, శని బలం చేత ఈ రెండు గ్రహాలు బాగా యోగించడం చేత ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క శ్రమ ఏదైతే ఉందో, మీ యొక్క మానవ ప్రయత్నం, కష్టం అది సిద్ధించడం, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావడం అనేది జరుగుతుంటుంది. అట్లాగే గురుబలం సప్తమంలో ఉన్నటువంటి గురువు వల్ల శుభకార్యాల నిమిత్తంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి అనుకూలత పెరుగుతూ ఉండడం, వివాహ ప్రయత్నాలు కానీ ఇతరత్ర ప్రయత్నాలు అన్నీ కూడా బాగా సిద్ధించడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే గురువు యొక్క దృష్టి జన్మరాశి మీద పట్టడం చేత శుభ ఫలితాలు పెరుగుతూ ఉండడం, కాలం బాగా కలిసి రావడం, ఈ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని దూరదృష్టి ప్రణాళికలు వేసుకుంటూ కనుక ఉన్నట్లయితే కనుక అనుకూలత ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది. అయితే రాహుకేతు సంచారం అడుగు కొంత సమస్యాత్మకంగా, ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి అది జన్మజాతకంలో కూడా ఎట్లా ఉన్నారు అనేది చూసుకుని సమన్వయం చేసుకుని తద్వారా దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే రాహుకేతువులు కూడా అనుకూలించడమే కాకుండా ఎటు గురుబలం, శని బలం ఉన్నది కాబట్టి శ్రమ ఏవ జయితే అనేటటువంటి లక్ష్యంగా శ్రమించిన ప్రతి వారికి, కష్టాలు అనుభవించినటువంటి ప్రతి వారికి మంచి సత్ఫలితాలు వస్తూ ఉండడం, గురువు అనుగ్రహం బాగా కలగడం అనేది బలంగా ఈ యొక్క రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. తదుపరి తులారాశి. తులారాశి వారికి షష్టంలో ఉన్నటువంటి గురు సంచారం తద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, బయటికి చెప్పుకోలేనటువంటి బాధలు, తద్వారా అంతర్మథనం బాగా పెరిగిపోతూ ఉండడం, మనోవిచారం పెరుగుతూ ఉండడం అనేది బాగా జరగవచ్చు. అట్లాగే చతుర్థ పంచమాల్లో ఉన్నటువంటి శని సంచారం ద్వారా ఉదర సంబంధమైనటువంటి రోగాలు, వ్యాధులు రావడమే కాకుండా సంతాన మూలకంగా కొంత ఇబ్బందులు కలుగుతూ ఉండడం, ఊహించని రీతిలో మార్పులు వస్తూ ఉండడం అనేది కూడా బాగా జరుగుతూ ఉంటాయి. అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి రాహు సంచారం ద్వారా శత్రువులు బాగా పెరుగుతూ ఉండడం, అంటే శత్రుబాధ, ఆటంకాలు, అవరోధాలు బాగా చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలోనూ కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక జన్మంలో ఉన్నటువంటి కేతు సంచారం ద్వారా భయం,
ఇతరుల ద్వారా ఏదైనా సమస్య వస్తుందా, మనల్ని ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటారా అనేటటువంటి ఒక భయాందోళన బాగా పెరుగుతూ ఉంటుందండి ఈ రాశి వారికి. ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ప్రతి రాశికి కూడా ఏదో ఒక గ్రహం అయినా అనుకూలించడం అనేది మనం గమనించవచ్చు. 3 గ్రహాలు అనుకూలించకపోయినా గురువు అనుకూలించడం, గురువు రాహుకేతువులు అనుకూలించకపోయినా శని అనుకూలించడం, లేదు రాహువు శని గురువు అనుకూలించకపోయినా కేతువు అనుకూలించడం, ఇలా ఏదో గ్రహం అనుకూలించడం అనేది ఉంటూ ఉంటుంది సహజంగా. కానీ ఈ సంవత్సరం విచిత్రం, తులారాశి వారికి అట్లాగే మకర రాశి వారికి ఈ 2 రాశులకిను కూడా పూర్తిగా 4 గ్రహాలు కూడా గోచారంలో ఏమాత్రం అనుకూలమైనటువంటి స్థానాల్లో లేవు. కాబట్టి ఇది చాలా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అబ్జర్వేషన్లో పెట్టుకుని జన్మజాతకాన్ని కూడా సమన్వయం చేసుకోవాల్సినటువంటి అంశం. ఆర్థిక వ్యవహారాలు గమనించినట్లయితే కనుక గత సంవత్సరం కన్నా కూడా లాభాలు బాగా తరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే మాదిరిగా ఈ యొక్క ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా ఇతరుల ద్వారా సహకారం తక్కువగా లభిస్తూ ఉండడం, ప్రతి పనిని మీరే సొంతంగా చేసుకోవాల్సి రావడం, సమస్యలు బాగా పెరిగిపోతూ ఉండడం, పని ఒత్తిడి పెరగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. నూతన ప్రయత్నాల పరంగా ఎవరి సహకారం కూడా మీకు తొందరగా లభించకపోవచ్చు. ఏదైనా ప్రయత్నం మీరు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా నీ వల్లనే అవుతుందిలే, నీకెందుకయ్యా ఆ పని, నువ్వు ఇది వద్దులే, వేరే ఏదైనా పని చూసుకో అనేటటువంటి మాటలు చెప్పేటువంటి వారే ఎక్కువ అవుతూ ఉంటారు. ఎవరైనా చెప్పినా సరే మీరు మటుకు పెద్దల యొక్క సలహాలు తీసుకుని ఒక మారు, తద్వారా దానికి సంబంధించినటువంటి ప్రయత్నం కృషి చేస్తూ ఉండడం అనేది బాగా అవసరం. కుటుంబ పరంగా సమస్యలు బాగా పెరిగిపోతూ ఉండడం, ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు బాగా పెరుగుతూ ఉండడం, అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోవడం, పెద్దలతో కానీ పిల్లలతో కానీ, ముఖ్యంగా సంతానపరమైనటువంటి సమస్యలు. ఎందుకంటే ఈ చతుర్థ పంచమాల్లో ఉన్నటువంటి శని సంచారం వల్ల అప్పుడప్పుడు గర్భిణులు కొంత అబార్షన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటూ ఉన్నాయి. కాబట్టి గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఈ రాశివారు. అదే మాదిరిగా ఈ యొక్క సంతానపరంగా ఖర్చులు పెరిగిపోతూ ఉండడం, సంతానానికి ఆరోగ్య సమస్యలు రావడం అనేది కూడా జరుగుతూ ఉండవచ్చు. కాబట్టి ఆ విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా బాగా ఆటంకాలతో ఉండడం, సరిగ్గా కలిసి రాకపోవడం, ధర్మం మీ వైపు ఉన్నప్పటికీ కూడా న్యాయం మీ వైపు లేకపోవడం అనేది కూడా జరగవచ్చు. ధర్మం వేరు, న్యాయం వేరండి. ధర్మం అనేది ఇది ధర్మమా కాదా అనేటటువంటి విచారణతో మనకు తెలిసిపోతుంది సూత్రప్రాయంగా. కానీ న్యాయం జరుగుతుందా లేదా అనేది చట్టబద్ధమైనటువంటిది, లౌకికంగా అది జరగాల్సినటువంటి ఒక కర్మ విధానం. అది మనం ఏదో ఆలోచనాపరంగా ఇదే న్యాయం అని చెప్పేస్తే సరిపోదు, అది జరగాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రహగోచారం తులారాశి వారికి మనం చూసినట్లయితే కనుక ధర్మం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ న్యాయం మీకు అనుకూలంగా లేకపోవటం, కోర్టు వ్యవహారాదుల్లో ఎదురు దెబ్బలు బాగా తగులుతూ ఉండడం అనేది కూడా గమనించవచ్చు. కాబట్టి అటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా షేర్ మార్కెట్ వ్యవహారం అట్లాగే ప్రయాణాల్లో కూడా తరచూ జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. అవసరానికి మించి ఖర్చులు పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు. ఎందుకంటే రుణ సమస్యలు కూడా కొంత బాధించే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ధనం ఉంది కదా అని మీరు అవసరానికి మించి ఖర్చు పెట్టేస్తే ఆదాయం మడుగు తగ్గే అవకాశాలే ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆదాయపరంగా కొంత సమస్యలు రావచ్చు. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఇక విద్యార్థులకు చూసినట్లయితే కనుక ఈ షష్టంలో ఉన్నటువంటి గురు సంచారం ద్వారా విద్యలో ఆటంకాలు, ఎదురు దెబ్బలు, ఏదైనా చదువుదామని మొదలుపెట్టినప్పటికీ అందరి నుండి కూడా బాగా డిస్టర్బెన్సెస్ పెరిగిపోతూ ఉండటం, తోటి విద్యార్థుల నుండి సహకారం సరిగ్గా లభించకపోవటం, పైగా మీ మీద కొంత ఈర్ష్య, సూయ, ద్వేషాలు పెరగడం అనేది కూడా గమనించవచ్చు. కాబట్టి ఏదైనా సరే నలుగురితోనూ కాకుండా కొంత గుప్తంగా ఉండి ఏకాంతంగా విద్యలో కొంత సాధన చేస్తూ ఉండటం, చదువుకుని జాగ్రత్తగా ముందుకు అభివృద్ధిలోకి వెళ్తూ ఉండడం అనేది బాగా అవసరం. ఇక విదేశీ పరంగా ప్రయాణాలు అవన్నీ మనం చూసినట్లయితే కనుక అనుకూలత చాలా తక్కువగా ఉన్నది. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా విద్యాపరంగా కానీ కూడా విదేశీ ప్రయాణాల్లో కొంత బాగా అధిక కృషి చేత కానీ ఫలితం వచ్చేటువంటి అవకాశాలు కనిపించట్లేదు. 4 గ్రహాల సంచారం కూడా అనుకూలత లేకపోవడం చేత తులారాశి వారు తప్పనిసరిగా జన్మజాతకంలో ఇవి ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఈ 4 గ్రహాలకి ఎంతో కొంత శాంతి చేయించుకోవడం అవసరం. అందున జన్మజాతకంలో కనుక ఈ యొక్క గురుశనుల యొక్క గోచార అష్టకవర్గ బిందువులు 4 కన్నా తక్కువ ఉన్నట్లయితే మరింత విపరీతమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తద్వారా దానికి సంబంధించినటువంటి పరిహారాలు మీ యొక్క సిద్ధాంతి గారి ద్వారా, మీ యొక్క జన్మజాతక విశ్లేషణ ద్వారా తెలుసుకుని ఆచరించగలరు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి గురు సంచారం, తద్వారా మంచి కాలం అనుకూలత రావడం, సర్వసంపదలు కూడా మీకు లభిస్తూ ఉండడం, అంటాను కూడా అనుకూలత, జయం లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మకరంలో ఉన్నటువంటి తృతీయ
శని సంచారం ద్వారా ఆర్థికంగా బాగా లాభాలు మీరు చూసే ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇక్కడ చతుర్థంలో కుంభంలో శని సంచారం జరుగుతూ ఉంటుందో తద్వారా కొంత ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. అయితే షష్ఠంలో ఉన్నటువంటి రాహు సంచారం మేషంలో సంవత్సరం అంతా కూడా షష్ఠ రాహు సంచారం చేత ఎన్ని సమస్యలు వచ్చినా సరే కాలం సాఫీగా సాగిపోతూ ఉండటం, ఆ సమయానికి ఎవరో ఒకళ్ళ ద్వారా అనుకున్నటువంటి అవసరాలన్నీ కూడా తీరడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా కావచ్చు, లేదా కాయికంగా శ్రమపరంగా అయినా కావచ్చు. ఎన్ని సమస్యలు, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా సరే ఆ యొక్క పని చేయాల్సినటువంటి సమయానికి మటుకు ఎవరో ఒకళ్ళ ద్వారా ఆ యొక్క హెల్ప్ మీరు పొందగలగడం, తద్వారా సుఖవంతంగా ఆ యొక్క కార్యం అంతా కూడా నెరవేరడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వేల్లో ఉన్నటువంటి కేతు సంచారం ద్వారా సమస్యలు కొంత బాగా పెరుగుతూ ఉంటాయి. అంటే కష్టాలు కొంత ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. పని జరిగినప్పటికీ దానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా అలాగే ఉంటూ ఉంటాయి అనేది మనం గమనించవచ్చు. కానీ ఇక్కడ ఎప్పుడైతే గురుబలం అనేది స్వక్షేత్రంలో పంచమంలో ఉన్నటువంటి గురుబలం ఏదైతే ఉందో తద్వారా అనుకూలతే కొంత ఎక్కువగా ఉంటుందనేది మనం చెప్పుకోవచ్చు. వేల్లో కేతు సంచారం ద్వారా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఆరోగ్య నిమిత్తంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా 12 ఏళ్ళు వయసు లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి వేల్లో కేతు సంచారం అంత అనుకూలత ఉండదు కాబట్టి చాలా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అనేది బాగా అవసరం. కుటుంబపరంగా అంతా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండడం, ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా కాలం కలిసి రావటం, మరింత మెరుగైనటువంటి అవకాశాల కోసం ప్రయత్నం చేయడం, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ మార్పులు అవ్వడం అన్నీ కూడా మీకు అనుకూలంగా జరిగే అవకాశాలే బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పంచమంలో ఉన్నటువంటి గురు సంచారం చేత సంతాన ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఉంటూ ఉన్నారో వారందరికీ కూడా కాలం కలిసి రావటం, ఆ యొక్క ప్రయత్నాలు సిద్ధించడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం అనేది కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి బాగా బలంగా మనం గమనించవచ్చు. ఈ సంవత్సరం వివాహ యోగం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి బాగా బలంగా ఉంటూ ఉన్నది. ఇక స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాల విషయాలు చూసినట్లయితే కనుక ఈ యొక్క రాహుగురుల యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉండడం చేత మీకు అనుకూలత పెరిగే అవకాశాలే బాగా కనిపిస్తున్నాయి. గతంలో పడినటువంటి శ్రమకి సరైనటువంటి మంచి ఫలితాలు కూడా లభిస్తూ ఉంటాయి. షేర్ మార్కెట్ వ్యవహారం కూడా బాగా అనుకూలంగా ఉన్నది. ఈ వారం ఈ సంవత్సరం షేర్ మార్కెట్లో మంచి లాభాలు పొందే అవకాశాలే బలంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా పై చదువులు ప్రయత్నాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధిస్తూ ఉంటాయి. మంచి మార్కులు రావటం, ప్రతిదీ కూడా మంచిగా నెమరేసుకోగలగడం, రివిజన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయగలగడం, చదివినంతా కూడా మంచిగా గుర్తుండటం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే ఈ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి పోటీ పరీక్షలు కానీ లేదా విదేశీ ప్రయాణాల నిమిత్తంగా ఉన్నటువంటి పరీక్షలు కానీ GRE, TOEFL వగైరా ఏవైతే ఉంటాయో అటువంటి వారికి మంచి మార్కులు రావడం, మంచి కాలేజెస్లో అడ్మిషన్ తెచ్చుకుని విద్యా విధానాల్లో ముందుకు దూసుకెళ్ళడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఇక రైతులకి చూసినట్లయితే కనుక గురు సంచారం, శని సంచారం కూడా మధ్యస్థంగా అనుకూలంగా ఉండడం, అట్లాగే రాహు సంచారం కూడా అనుకూలంగా ఉండడం చేత రైతులకు కూడా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో బహు శుభకార్యాలు జరుగుతూ ఉండడం, బహు శుభవార్తలు వింటూ ఉండడం, ఎన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, ఆర్థికంగా కానీ వ్యాపార ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ కలిసి రావడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఊహించినటువంటి మార్పులన్నీ కూడా జీవితంలో జరుగుతూ ఉంటాయి. కొత్త కొత్త కీలక నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ వ్యయంలో ఉన్నటువంటి కేతు సంచారానికి తర్వాత రాబోయే చతుర్థంలో కుంభంలో ఉన్నటువంటి శని సంచారానికి ఈ రెండింటికి మటుకు కొంత శాంతి విధానాన్ని ఆచరించడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు కలగడం, ఆటంకాల నుండి కొంత వైదొలగడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాగే గోచార అష్టక వరకు బిందువులు ఎవరికైతే గురుడికి 4 కన్నా ఎక్కువగా ఉంటాయో అట్లాగే ఈ యొక్క శని సంచారంలో కూడా మకరంలో ఉన్నటువంటి శని సంచారానికి ఎవరికైతే 4 కన్నా ఎక్కువ గోచార అష్టక వర్గ బిందువులు ఉంటాయో అటువంటి వారికి శుభ ఫలితాలు మరింత ఎక్కువగా కలిగే అవకాశాలు బలంగా ఉంటూ ఉంటాయి. తదుపరి ధనుర్రాశి. ధనుసు రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి గురు సంచారం తద్వారా ఆర్థికంగా బాగా నష్టపోతూ ఉండడం, పెట్టుబడులన్నీ కూడా సరైనటువంటి రాబడి లేకపోవడం, ఏదో దేంట్లోనూ లాభం వస్తుందని ఇన్వెస్ట్మెంట్స్ చేసాం కానీ అది భయంకరమైనటువంటి లాస్ వచ్చింది లేదా పూర్తి స్థాయిలో నష్టపోయాం అనేటటువంటి వార్తలు వినే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. అదే మాదిరిగా ఇక్కడ ద్వితీయంలో ఉన్నటువంటి మకరంలో శని సంచారం ద్వారా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఏలినాటి శని సమస్యలు ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేసి ఉంటారు. కానీ శని కుంభరాశిలో ఎప్పుడైతే వెళ్తూ ఉంటాడో అప్పుడు కొంత ఉపశమనం లభించడం, ఆర్థికంగా మెరుగైనటువంటి అవకాశాలు రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. పంచమంలో ఉన్నటువంటి రాహు సంచారం ద్వారా కొంత ఖర్చులు బాగా పెరుగుతూ ఉండడమే కాకుండా ఆర్థికంగా సంతాన మూలకంగా కూడా కొంత సమస్యలు వస్తూ ఉండడం, ఆరోగ్యపరంగా కూడా సమస్యలు వస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది.
అదే మాదిరిగా లాభంలో ఉన్నటువంటి కేతు సంచారం ద్వారా మనకు ఆర్థికంగా కొంత బలం పెంచుకునే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నీ సమన్వయం చేసుకోగా ధనుర్రాశి వారికి విచిత్రం మనం చూసినట్లయితే కనుక వీరికి ఏళ్ళనాటి శని ప్రారంభమై సుమారు 7 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. గతంలో అంతా జన్మంలో శని సంచారం జరిగింది. ఇప్పుడు మకరంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఈ యొక్క జూన్లో ఏప్రిల్లో మారినటువంటి శని కుంభంలోకి జూన్లో కుంభంలో ఉండి కానీ ఏప్రిల్ నుండి మళ్ళీ మకరంలోనే రావడం అంటే ఒక ట్రైలర్ లాగా ఉపశమనం కలిగితే ఎంత హాయిగా ఉంటుందో అన్నట్టుగా ఒక అవకాశం లాగా కలిగించి కానీ వెంటనే ఆ అవకాశం మళ్ళీ తిరిగి తీసేసుకుని కొంత ఇబ్బందికరంగా వాతావరణం ఉంటూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే జనవరిలో శని మకర రాశి నుండి మళ్ళీ కుంభరాశిలోకి మారిపోతున్నాడో పూర్తి స్థాయిలో వీరికి ఏళ్ళనాటి శని బాధ నుండి విముక్తి కలగడం, శని సంబంధిత సమస్యలు ఉద్యోగ సమస్యలు కానీ వ్యాపార పరంగా కానీ కార్మికులతో వర్క్లో ఉన్నటువంటి లేబర్తో తోటి ఉద్యోగస్తులతో ఎంప్లాయీస్తో ఉన్నటువంటి సమస్యలు కానీ వీటిలన్నిటి నుండి కూడా కొంత పరిష్కారం చూపిస్తూ ఉంటాడు. వివాహం కాని వారికి వివాహం కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ కుంభంలో ఉన్నటువంటి శని సంచారం తృతీయంలో సంచారం కాబట్టి మెరుగైనటువంటి అవకాశాలు రావడం, తరచూ స్వల్పకాలిక ప్రయాణాలు చేయవలసి రావడం, అనుకున్నటువంటి ప్రాంతంలో కన్నా వేరే భిన్న ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే అనుకూలత కొంత పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క గురు సంచారం కూడా అట్ ద సేమ్ టైం వీరికి మనం విచారణ చేసినట్లయితే కనుక ఒక సంవత్సరం పూర్వం మకరంలో ఉన్నటువంటి గురు సంచారం ద్వారా కొంత ఉపశమనం లభించినప్పటికీ అంతకు ముందర వ్యయంలో గురు సంచారం తదుపరి జన్మంలో గురు సంచారం 2 సంవత్సరాల ఇబ్బందులు అంటే దాదాపు గత 5 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే తరచూ ఎన్నో ఎదురు దెబ్బలే ధనురాశి వారికి బాగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ యొక్క ద్వితీయంలో గురు సంచారం కొంత అనుకూలించినప్పటికీ తదుపరి మకరంలో గురు సంచారం, ఆ తర్వాత కుంభంలో గురు సంచారం, ఇప్పుడు వచ్చి చతుర్థంలో మీనంలో గురు సంచారం స్వక్షేత్రం. గురు సంచారం అనుకూలత బాగా లేకపోవడం, అట్లాగే రాహు సంచారం కూడా అనుకూలంగా లేకపోవడం, అదే మాదిరిగా కేతు సంచారం కూడా అనుకూలంగా లేకపోవడం అనేది గమనించవచ్చు. మొత్తం మీద గురు రాహు కేతువులు పూర్తి స్థాయిలో విరుద్ధంగానే ఈ యొక్క రాశి వారికి సంవత్సరం అంతాను కూడా సంచారం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కుంభరాశిలోకి శని ప్రవేశించిన తర్వాత నుంచి మనకు జీవితంలో పెను మార్పులు వస్తూ ఉండటం, 7.5 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ యొక్క ఏళ్ళనాటి శని నుంచి ఇబ్బందులు వైదొలగి సామాన్య జీవనంలోకి ప్రవేశిస్తూ ఉంటారో, అయితే ఈ యొక్క సమస్యలు ఉన్నటువంటి కాలంలో ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎవరైతే శ్రమతో స్కిల్స్ పెంచుకుంటూ పని చేస్తూ ఉంటారో అటువంటి వారికి శని కుంభరాశిలోకి మారినప్పటి నుంచి కూడా మంచి మార్పులు వస్తూ ఉండటం, జీవితంలో పెను మార్పులు చేసుకుంటూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కుటుంబపరంగా సమస్యలు ఒత్తిళ్లు పెరుగుతూ ఉన్నప్పటికీ, కుటుంబ బాధ్యతలు పెరుగుతూ ఉన్నప్పటికీ, ఆరోగ్యమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నప్పటికీ కూడా శని యొక్క బలం చేత అవన్నీ కూడా కొంత కృషితో సమస్యలన్నీ కూడా కొంత కష్టపడితే పరిష్కారం లభించేటటువంటి విధిగానే ఉంటాయి. కానీ దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి కొంత విరామం మీకు కలుగుతూ ఉంటుంది జీవితంలో. స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహారాల్లో మనకు కొంత మిశ్రమ వాతావరణం గోచరిస్తూ ఉన్నది. అవసరానికి మించి బాగా కష్టపడాల్సి రావచ్చు. స్థిరాస్తి విషయంలో తీసుకున్నట్లయితే కనుక ఇన్వెస్ట్మెంట్స్ ఎటువంటి దాంట్లో చేయాలి అనేది 1-2 సార్లు పెద్దల దగ్గర విచారించి ఆ యొక్క ధనాన్ని తరలించడం అనేది అవసరం. షేర్ మార్కెట్ వ్యవహారం చూసినట్లయితే ఈ యొక్క సంవత్సరం అంత అనుకూలత కనిపించట్లేదు. అట్లాగే గోల్డ్ బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి కూడా కొంత అనుకూలత తక్కువగా కనిపిస్తుంది. ప్రయాణాల మూలకంగా కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ తరచూ ప్రయాణాలు అయితే చేయవలసి వస్తూ ఉంటుంది. వాటి ద్వారా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉండడం, మీ యొక్క సర్కిల్ పెరగడం, మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి గురువు సంచారం అంత అనుకూలత లేకపోవడం చేత 1-2 సార్లు ప్రతిదీ కూడా పునః రివిజన్ చేసుకుంటూ ఉండడం, తరచూ మన యొక్క విద్యా విధానం సరిగ్గా ఉందా లేదా అని పెద్దల యొక్క అభిప్రాయం తీసుకుంటూ ఎటువంటి మార్పులు చేయాలి, ఎట్లా సాధన చేయాలి అని తెలుసుకోవడం బాగా అవసరం. ఒక విధంగా ఈ యొక్క రాశి వారికి చూసినట్లయితే కనుక గురు రాహు కేతువులు ముగ్గురు కూడా సంవత్సరం అంతా సంచారం అనుకూలంగా లేకపోవడం చేత వారు ముగ్గురికి కూడా ఆరాధన శాంతి పరిహారాదులు చేసుకోవడం బాగా అవసరం. అట్లాగే జన్మజాతకంలో గురువు యొక్క అష్టవర్గ బిందువులు 4 కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఫలితాలు మరింత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి గురు శాంతి తప్పనిసరిగా వీరు చేయించుకుంటూ ఉండాలి. శని సంచారం శని కుంభంలోకి మారినప్పటి నుంచి కూడా కొంత అనుకూలిస్తూ ఉంటుంది. కాబట్టి
జన్మజాతకంలో శని యొక్క అష్టకవర్గ బిందువులు కూడా దానికి సహకరించినట్లయితే మరింత కొత్త కొత్త మార్పులు రావడం, జీవితంలో కీలక నిర్ణయాలకు సంబంధించి పెను మార్పులు చోటు చేసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి కూడా తులారాశి వారిలాగా మనం గమనించినట్లయితే కనుక ఈ సంవత్సరం ఏ గ్రహం కూడా అంత అనుకూలమైనటువంటి సంచారంలో కనిపించట్లేదండి. ముఖ్యంగా తృతీయంలో ఉన్నటువంటి గురు సంచారం ద్వారా అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తూ ఉండటం, ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి రావటం, ప్రతి చిన్నదానికి కూడా ఏదో ఒక కష్టం, ఇబ్బందులు కలుగుతూ ఉండటం, ఏది కూడా సులభోపాయంతో పూర్తయ్యేటటువంటి అవకాశం లేకుండా ఉంటూ ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. అదే మాదిరిగా ఇప్పటిదాకాను కూడా జన్మంలో మకరంలో ఉన్నటువంటి శని సంచారం ద్వారా ఈ యొక్క ఏళ్ళనాటి శని ప్రభావం జన్మంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు చూసే ఉన్నారు. అయితే ద్వితీయంలోకి శని సంచారం జరగబోతూ ఉన్నది. కుంభరాశిలోకి శని ఎప్పుడైతే మారతాడో అప్పుడు ఆఖరి 2.5 సంవత్సరాలు ఏనాటి శని ప్రభావం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కూడా కొంత ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అయితే ఆటంకాలు పెరుగుతూ ఉండటం, మనం మంచికి పోయినా సరే చెడు జరగడం అనేది కూడా మీరు గమనిస్తూ ఉండవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ చతుర్థంలో ఉన్నటువంటి రాహు సంచారం ద్వారా గౌరవ మర్యాదలకి ఇబ్బంది కలుగుతూ ఉండడం, ఎన్ని మంచి పనులు చేసినా సరే సరైనటువంటి ప్రశంసలు అధికారుల నుండి లభించకపోవటం, ఉద్యోగంలో వ్యాపారంలో గుర్తింపు సరిగ్గా లేకపోవటం, కుటుంబ సభ్యుల్లో తోటి వారందరూ కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం, అసలు ఈ వ్యక్తి ఉన్నాడా లేదా మీ యొక్క అభిప్రాయానికి సరిగ్గా విలువ ఇవ్వకపోవడం అనేది కూడా బాగా జరుగుతూ ఉండవచ్చు. అట్లాగే దశమంలో ఉన్నటువంటి కేతు సంచారం ద్వారా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఆర్థికంగా ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉండటం, ఖర్చు పెట్టాల్సి రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సౌఖ్యం, సంతోషం వీటిలన్నిటి నుండి కూడా కొంత ఇబ్బందులు కూడా బాగా కలుగుతూ ఉంటాయి. అయితే అకాల భోజనం అప్పుడప్పుడు చేస్తూ ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా కొంత సమస్యలు తగ్గే అవకాశాలే ఉంటూ ఉంటాయి. అదే మాదిరిగా విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కూడా తరచూ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మనం సమన్వయం చేసి చూసినట్లయితే కనుక ఇటు గురు సంచారం, శని సంచారం రెండూ అనుకూలంగా లేకపోవడమే కాకుండా రాహుకేతు సంచారం కూడా అనుకూలత చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నది. అదే జన్మజాతకంలో ఈ యొక్క గురుశనులకి గోచార అష్టకవర్గ బిందువులు కనుక 4 కన్నా తక్కువ ఉన్నట్లయితే ఈ సమస్య మరింత ఉధృతంగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి వారు తప్పనిసరిగా జన్మజాతకానికి కూడా దీన్ని సమన్వయం చేసుకుని తత్సంబంధిత గురు, శని, రాహుకేతు ఈ 4 గ్రహాలకి కూడా ఈ యొక్క మకర రాశి వారు సేమ్ తులారాశి వారి లాగానే పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం బాగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే జన్మంలో కొంతకాలం శని సంచారం, తదుపరి ద్వితీయంలో శని సంచారం, అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి గురు సంచారం అసలు మంచిది కాదండి. అదే మాదిరిగా ఈ యొక్క రాహుకేతు సంచారం కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. ఉద్యోగ వ్యాపారాదుల్లో ఆటంకాలు రావడమే కాకుండా ఈ యొక్క నూతన ప్రయత్నాల పరంగాను కూడా అందరూ తప్పుదోవ పట్టించేటటువంటి దారులే బాగా చూపిస్తూ ఉంటారు. ఎవరినైనా ఏదో పాజిటివ్ ఉద్దేశంతో మంచి అడ్వైస్ కోసం మీరు సంప్రదించినప్పటికీ రాంగ్ ట్రాక్కి నడిపేటటువంటి విధంగానే ఇతరులు అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి 1-2 సార్లు మీకు మీరే అనలైజ్ చేసుకుంటూ ఉండటం, ఎప్పటికప్పుడు సరైన ధోరణిలో మనం ఉన్నామా లేదా అనేటటువంటిది క్రాస్ చెక్ చేసుకోవడం అనేది బాగా అవసరం. అదే మాదిరిగా స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాలు ఇటువంటి అంశాలన్నింటిలోనూ కూడా ఆటంకాలు తరచూ పెరుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా కొంత మందగమనంతో చాలా డిలేస్తో వెళ్తూ ఉండడం, ఏదైనా పని చేయాల్సి రావాల్సిన కూడా బాగా బద్ధకంగా ఉండటం, ఏ పని ఫాస్ట్గా చేయలేకపోవడం అనేటటువంటి లేమి ఈ యొక్క రాశి వారిలో ఈ యొక్క గోచార ప్రభావం చేత బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక విద్యార్థుల పరంగా మనం చూసినట్లయితే కనుక తృతీయంలో ఎప్పుడైతే గురు సంచారం ఉంటూ ఉన్నదో తద్వారా సరిగ్గా దృష్టి పెట్టి చదవలేకపోవడం, శ్రద్ధ లేకపోవడం, కొంత అశ్రద్ధగా ఉంటూ ఉండటం, బద్ధకంగా ఉంటూ ఉండటం అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా ఎటువంటి రంగంలో ఉన్న వారికి అయినా సరే, ఎటువంటి వ్యక్తులకైనా సరే ఈ యొక్క తులారాశి వారిలాగానే ఈ యొక్క మకర రాశి వారికి కూడా 4 గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి జన్మజాతకాన్ని కూడా విచారణ చేసి తద్వారా ఈ యొక్క 4 గ్రహాలకి కూడా సరైనటువంటి శాంతి మార్గాలు ఆచరించాల్సినటువంటి అవసరం బాగా బలంగా ఈ యొక్క రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురు సంచారం తద్వారా ఆర్థికంగా కొంత లాభం రావడం, జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార అంశాల్లో ఏవైతే నష్టాలతోనో బాగా శ్రమించినప్పటికీ కొంత ఇబ్బందులతోనో ఎలాగోలా నెట్టుకొస్తున్నప్పటికీ ఒక ద్వితీయంలోకి ఉన్నటువంటి గురు సంచారం చేత ఆర్థికంగా బాగా బలం, పుష్టి పెంచుకోవడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది.
అయితే ఇక్కడ శని యొక్క ప్రభావం చూసినట్లయితే ఇప్పటిదాకాను కూడా వ్యయంలో ఉన్నటువంటి శని సంచారం అది ఎంతో ప్రమాదకరమైనటువంటి సంచారం అండి. వ్యయంలో ఎప్పుడైతే శని సంచరిస్తాడో తద్వారా అవరోధాలు అవాంతరాలే బాగా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అయితే ఈ యొక్క వ్యయంలో శని సంచారం నుండి జన్మంలోకి శని సంచారం రావడం అనేది జరుగుతూ ఉంటుంది వీరికి. కుంభంలో ఎప్పుడైతే శని ప్రవేశిస్తాడో తద్వారా విశేషమైనటువంటి మార్పులు బాగా వస్తూ ఉండటం, తరచూ ఏదైనా ప్రమాదాలు జరగడం, వాహన ప్రమాదాలే కావచ్చు, లేదా వ్యాపార ఉద్యోగ సమస్యల్లో విశేషమైనటువంటి అవాంతరాలు ఆటంకాలే కావచ్చు, అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులే కావచ్చు, ఏ అంశంలో అయినా సరే బంధువులతో ఉన్నటువంటి విరోధమే కావచ్చు, ప్రతి అంశంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. వీలైనంత మటుకు ఒక విధంగా చెప్పాలి అంటే ఈ రాశివారు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనం పాటిస్తూ ఉండటం, అత్యవసరం అయితే తప్పిస్తే సంభాషణ చేస్తూ ఉండటం, మౌనంగా చక్కగా అనుష్ఠానం చేసుకుంటూ మానవ ప్రయత్నం ఎట్లా చేయాలి. ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా లేనప్పుడే మనకి పురాణాదుల్లో ధర్మశాస్త్రాదుల్లో చెప్పినట్టుగా అనుకూలంగా ఉన్నప్పుడు ఎటు దైవాన్ని మనం ఆరాధన చేస్తూ ఉంటాం, భక్తితో చక్కగా దేవుడి యందు విశ్వాసంతో ఉంటూ ఉంటాం. దైవం అనుకూలంగా లేనప్పుడు కూడా ఎప్పుడైతే ఇబ్బందులు పడుతున్నామో అటువంటి సమయాల్లో కూడా విడవకుండా దైవాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే మంచి కాలం మరింత తొందరగా వచ్చే అవకాశాలు బాగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి శని సంచారం ఏమాత్రం ఈ యొక్క సంవత్సరం అంతా కూడా వీరికి అనుకూలంగా లేదు. కొంతకాలం వ్యయంలో శని సంచారం, తదుపరి జన్మలో శని సంచారం చేత ఏలినాటి శని 2వ దశలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అట్లాగే ఈ యొక్క రాహు సంచారం తృతీయంలో ఉండడం చేత ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఏవైతే గతంలో ఫేస్ చేస్తున్నారో అటువంటి ఆర్థిక సమస్యల నుండి ఒక మంచి సొల్యూషన్స్ మీకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. భాగ్యంలో ఉన్నటువంటి కేతు సంచారం ద్వారా కొంత శత్రువులు బాగా పెరుగుతూ ఉండడం, మీ యొక్క ఎదుగుదల కానీ మీ యొక్క అభివృద్ధి కానీ చూసి తట్టుకోలేక, మీ యొక్క మంచితనాన్ని కానీ మీ యొక్క కీర్తి పేరు ప్రతిష్టలు కానీ చూసి సహించలేక శత్రువులు బాగా పెరగడం, శత్రు బాధ పెరగడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు ఎన్ని మంచి పనులు చేసినా సరే గోప్యత పాటిస్తూ ఉండడం, ఇతరుల యొక్క కార్య వ్యవహారాల్లో తొందరపడి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటూ ఉండడం అనేది బాగా అవసరం. ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని సమన్వయం చేసి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కుటుంబ పరిస్థితుల్లో కొంత పెనుమార్పులు చోటు చేసుకుండటం, ద్వితీయంలో ఉన్నటువంటి గురు సంచారం, తృతీయంలో ఉన్నటువంటి రాహు సంచారం చేత కుటుంబంలో శుభ కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉండడం, విశేషించి వివాహ ప్రయత్నాలు కానీ లేదా వేరే ఇతరత్ర గృహ కొనుగోలు, స్థిరాస్తి కొనుగోలు, వ్యాపార సంబంధమైనటువంటి ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు, అది ఉద్యోగపరంగా కానీ విద్యా విధాన పరంగా కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధించే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అందున ఈ యొక్క నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ అట్లాగే విదేశీ ప్రయాణాలు అన్నీ కూడా విశేషించి సిద్ధిస్తూ ఉంటాయి. ఎందుకంటే ద్వితీయ తృతీయంలో ఉన్నటువంటి గురు రాహువుల యొక్క సంచారం ఆ రెండింటికి కూడా అత్యంత అనుకూలంగా ఉంటూ ఉంటుంది. గురుబలం పెరగడం చేత విద్యార్థులు కూడా మంచి ఉత్సాహంతో చదువుతూ ఉండడం, బాగా ఉత్తీర్ణత పెరగటం, అదే మాదిరిగా పై చదువులు కూడా ఏదో ఒకటి చేయాలి, ఇంతటితో మనం ఆగిపోకూడదు అనేటటువంటి స్పెషలైజేషన్ కోర్సెస్ చేయాలి అనేటటువంటి ఉత్సాహం కూడా విద్యార్థుల్లో బాగా పెరుగుతూ ఉంటుంది. ప్రయాణాల ద్వారా లాభాలు వస్తూ ఉంటాయి. తరచూ స్వల్పకాలిక ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే ఒక తృతీయంలో రాహు సంచారం చేత తరచూ ఏదో ప్రయాణం చేస్తూనే ఉండవలసి వస్తూ ఉండడం, వ్యర్థ ప్రయాణాలు కూడా బాగా ఎక్కువగా చేస్తూ ఉండటం, అలసిపోవడం, తరచూ ప్రతి చిన్న పనికి కూడా ఏదో ఊరు వెళ్ళాల్సి రావటం, అది రూపాయి వచ్చేది కావచ్చు, 100 రూపాయలు వచ్చేది కావచ్చు, లాభం స్వల్పంగా వచ్చినా అధికంగా వచ్చినప్పటికీ కూడా ప్రతి దానికి కూడా దగ్గరకాలికటువంటి ప్రయాణాలు, స్వల్పకాలికమైనటువంటి ప్రయాణాలు బాగా చేయవలసి రావడం అనేది ఈ సంవత్సరంలో మీరు బాగా చూస్తూ ఉంటారు. జర్నీస్ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు. అదే మాదిరిగా ఈ యొక్క అన్ని రంగాల్లోనూ తీసుకున్నట్లయితే ఉత్తీర్ణత విద్యార్థులకు పెరగడమే కాకుండా నూతన ప్రయత్నాలు ఎవరైతే చేస్తుంటారో వారికి కూడా అనుకూలత ఉంటూ ఉంటుంది. అయితే ఏమంటే ఇక్కడ గురు సంచారం రాహు సంచారం అనుకూలంగా ఉన్నాయని మీరు చెప్పారు. మరి శని ప్రభావం కేతు ప్రభావం కూడా మరి ఉంటుంది కదా, మరి దాని సంగతి ఏమిటి అంటే గురు రాహుల యొక్క అనుకూలత చేత ఏ కీర్తి పేరు ప్రతిష్టలు, సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఏవైతే మీరు పొందుతూ ఉంటారో అటువంటివన్నీ కూడా మీరు పొందడమే కాకుండా ఈ యొక్క కేతు సంచారం ద్వారా నరదృష్టి, నరఘోష బాగా పెరుగుతూ ఉండడం, మీ యొక్క ఎదుగుదల ఇతరులు చూడలేకపోవడం, మీకు ఆటంకాలు కలిగించాలని ఇతరులు ప్రయోగాలు పనులు చేస్తుండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి డాంబికత్వానికి పోకుండా బాగా అన్నీ కూడా ఏదో షోకేస్ చేసుకోవాలి, పబ్లిసిటీ చేసుకోవాలని పోకుండా గుప్తంగా ఉంటూ మంచి కార్యసాధన చేసినట్లయితే మంచి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే పబ్లిక్ సెలబ్రిటీస్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి వారు దాచుకోవాలనుకున్నప్పటికీ అన్నీ కూడా అలా పబ్లిసిటీ అయిపోతూ ఉంటాయి. కాబట్టి అటువంటి వారు ఎంత పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా కొంత అయినా సరే
సెక్యూరిటీ, సేఫ్టీ, కన్సర్న్ అన్నీ కూడా పెట్టుకుంటూ కొంత గోప్యత అయినా సరే పాటిస్తూ ఉండడం అనేది బాగా అవసరం. అట్లాగే బయటికి ఎప్పుడు వెళ్ళినా సరే కొంత దుర్గా స్తోత్రం, దుర్గా ఆరాధన కూడా విశేషించి చేస్తుండడం వల్ల కొంత మంచి ఫలితాలు కలుగుతుంటాయి. అయితే మరి ఇక్కడ ఈ యొక్క జన్మల్లో శని సంచారం ఉంది కదా, అంటే వేల్లో శని సంచారం మనకి అన్నిటికన్నా ప్రమాదమైనటువంటిది, మృత్యుప్రదమైనటువంటిది అని మనకు గోచార అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. జన్మంలో శని వల్ల కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ అది వేల్లో శని కన్నా కొంత ప్రభావం తక్కువగా ఉంటుందని కొన్ని చోట్ల మనకు చెప్పినప్పటికీ తరచూ మనకు నానుల్లో జన్మశని సంచారమే బాగా ప్రబలంగా తీసుకుంటూ ఉన్నారు. మరి యొక్క శని ప్రభావం పోవడానికి ఏం చేయాలండి అంటే చక్కగా ధర్మ కర్మాచరణ బాగా పాటిస్తూ ఉండటం, కర్మనిష్టాగరిష్ఠులుగా జీవనం సాగిస్తూ ఉండటం, సన్మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండటం. అదే మాదిరిగా జన్మజాతకంలో గోచారాష్టకవర్గ బిందువులు శని కనుక 4 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ట ఫలితాలు కొంత తక్కువగా ఉంటాయి, కానీ అదే 4 కన్నా తక్కువ బిందువులు శనికి ఉన్నట్లయితే కనుక అలా అనుకూలత కన్నా ప్రతికూలత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి సంబంధితమైనటువంటి శాంతి విధి విధానాల కోసం గురు రాహువులు అనుకూలంగా ఉన్నప్పటికీ శనికేతువులు అనుకూలంగా లేరు. కాబట్టి జన్మజాతకంలో కూడా వారు ఎట్లా ఉన్నారు అనేది 1-2 సార్లు విచారణ చేయించుకొని మీ యొక్క సిద్ధాంతి గారి వద్ద, తద్వారా దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు అవన్నీ కూడా చేసినట్లయితే కనుక చక్కగా 4 గ్రహాలు కూడా అనుకూలించే అవకాశాలే బాగా ఉంటూ ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురు సంచారం, తద్వారా స్థాన మార్పులు, ఊహించని రీతిలో ఉద్యోగ వ్యాపారాదుల్లో మార్పులు వస్తూ ఉండడం, తరచూ వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, మనకి నచ్చని ప్రదేశంలో వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయవలసి రావడం, ఇటువంటివన్నీ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ఇష్టం లేనటువంటి పనులు తరచూ చేయవలసి రావడం అనేది కూడా జరుగుతూ ఉండవచ్చు. ఇక వ్యయంలో ఉన్నటువంటి శని సంచారం ద్వారా విశేషమైనటువంటి ధన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క మకరంలో శని సంచారం ద్వారా ఎప్పటిదాకా లాభాలే చూసి ఉంటారు మీరు. కానీ ఎప్పుడైతే కుంభరాశిలోకి శని మారుతూ ఉన్నాడో ఆ యొక్క దుష్ట ఫలితాలు అనేవి కూడా మీకు ఫలితాంశాల్లో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జనవరి తర్వాత శని యొక్క కుంభరాశి సంచారం నుండి కూడా వీరికి ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉంటుంది. మీరు ఆ సమయంలో ఉన్నటువంటి సమస్యలకి ఏవైతే వస్తూ ఉంటాయో ఎవరి దగ్గరికి వెళ్ళి చూపించుకున్నా సరే ఏలినాటి శని ఉంది అని కొంత డిస్కరేజ్ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఉత్సాహంతో కొంత జాగ్రత్తగా ఉండి మంచి సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి ఏలినాటి శని వచ్చినప్పటికీ ఆ యొక్క సమయంలో మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది జన్మజాతకం ద్వారా సమన్వయం చేయించుకుని తెలుసుకోవడం అనేది బాగా మంచిది. లేనిచో ఏలినాటి శని ప్రభావం ద్వారా కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి రాహు సంచారం ద్వారా తరచూ కలహాలు, వాగ్వివాదాలు, ఏది మాట్లాడినప్పటికీ కూడా అందరూ దుష్టబుద్ధితో, కుబుద్ధితో మీరు మంచి మాటలు చెప్పినా సరే దానికి విపరీత అర్థాలు తీస్తూ ఉండడం, పెడార్థాలతో భావన చేస్తూ ఉండటం, మీరు మంచి సలహా ఇచ్చినప్పటికీ వేరే ఏదో దురుద్దేశంతో అయితే ఈ సలహా ఇచ్చుంటాడు అనేటటువంటి కుబుద్ధితో మిమ్మల్ని నింద చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అదే మాదిరిగా అష్టమంలో ఉన్నటువంటి కేతు సంచారం ద్వారా ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క మకరంలో ఉన్నటువంటి కొంతకాలం ఈ యొక్క శని సంచారం అనుకూలత మినహా జన్మంలో గురు సంచారం, వ్యయంలో శని సంచారం, అట్లాగే ద్వితీయ అష్టమాల్లో ఉన్న రాహుకేతుల సంచారం, ఈ 4 కూడా అనుకూలంగా లేవు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మీరు అవాంతరాలు వస్తూ ఉంటాయి. కానీ వాటి అవరోధాలని ఎట్లా అధిగమించాలి అని జన్మజాతకానికి ఈ యొక్క గోచరాన్ని కూడా సమన్వయం చేసి ముందుగానే ఎటువంటి రెమెడీస్, ఎటువంటి శాంతి పరిహార క్రియలు మనం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తే రాబోయే అవాంతరాల నుండి కొంత ఉపశమనం ముందుగానే మనం కలిగించే ప్రయత్నం చేసినటువంటి వారు అవుతారు. కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ద్వితీయంలో రాహు సంచారం అవడం చేత తరచూ ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉండడం, సమస్యలు పెరుగుతూ ఉండడం, రోజు రోజుకి కూడా కలహాలు పెరిగిపోతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మంచిగా మాట్లాడదాం అనుకుని అందరూ నిర్ణయం తీసుకున్నప్పటికీ పరస్పరం భేదాభిప్రాయాలు బాగా పెరిగిపోతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సంతానపరంగా కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఉంటూ ఉన్నాయి. అదే మాదిరిగా ఆరోగ్యపరంగా సమస్యలు కొంత స్వల్పంగానే కనిపిస్తున్నప్పటికీ ఈ యొక్క ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు బాగా పెరిగే అవకాశాలు, అందున ఈ యొక్క జన్మంలో గురు సంచారం ఏదైతే ఉందో తద్వారా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగం సంబంధితమైనటువంటి మార్పులు, ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి సమస్యలకి ఒక పరిష్కారం కోసం కీలక నిర్ణయాలు సొంతంగా తీసేసుకోవడం, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ యొక్క నిర్ణయాలు పాటించి తద్వారా సమస్యలకి
గురవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కీలక నిర్ణయాల విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. అందున స్థానచలన సంబంధితమైనటువంటి అంశాల్లో ఉద్యోగం మారాలన్నా, లేదా ఉద్యోగం నుండి వ్యాపారానికో, వ్యాపారం నుండి ఉద్యోగానికో మారాలన్నా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా తప్పనిసరిగా ఏదో దూకుడు స్వభావంతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడంగా కాకుండా జాతక విశ్లేషణ కూడా చేయించుకుని తీసుకోవడం అనేది బాగా అవసరం. ఎందుకంటే జన్మంలో గురు సంచారం సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం బాగా వస్తూ ఉంటుంది. అటువంటి పనులే చేస్తూ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కీలక నిర్ణయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఇక స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాలు తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం వాటి దేనికి కూడా అంత అనుకూలత కనిపించట్లేదు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు పరంగాను కూడా అనుకూలత చాలా స్వల్పంగా కనిపిస్తూ ఉన్నది. కోర్టు వ్యవహారాదుల్లో కూడా అన్నీ తరచూ ఆటంకాలతో, విశేషంగా డిలేసే అవడం అనేది బాగా కనిపిస్తున్నది. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం బుద్ధి భ్రమణం బాగా జరుగుతూ ఉండడం, సరిగ్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, దేని మీద దృష్టి పెట్టలేకపోవడం, తరచూ ఆటంకాలకి, అవాంతరాలకి గురవుతూ ఉండడం, తోటివారు అందరూ కూడా ఇబ్బంది పెడుతూ ఉండడం, తరచూ డిస్టర్బ్ చేస్తూ ఉండడం అనేది బాగా గమనిస్తూ ఉండవచ్చు. కాబట్టి కొంత ఎలోన్గా ఉండడం, ఎట్లా మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఇతరులు ఇబ్బంది పెడుతున్నా సరే మనం ఇతరులను పట్టించుకోకుండా ఎలా మన యొక్క చదువు గురించి మనం ఎలా శ్రద్ధగా ఉండాలి, అట్లాగే పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకుంటూ ఇతరుల నుండి వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్కి ఎటువంటి పనులు మనం చేస్తే ఆ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనేటువంటి సజెషన్స్ కూడా తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది బాగా అవసరం. షేర్ మార్కెట్ వ్యవహారం చూసినట్లయితే కనుక ఈ యొక్క సంవత్సరంలో వీరికి లాభం అంత అనుకూలంగా కనిపించట్లేదు మీనరాశి వారికి. అదే మాదిరిగా ఈ యొక్క ప్రయాణాల మూలకంగా కొంత ధన వ్యయం బాగా పెరుగుతూ ఉండడం, తరచూ ఖర్చులు పెరిగిపోతూ ఉండడం, ఆర్థికంగా సరైనటువంటి లాభాలు రాకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారికి ఏదైనప్పటికీ ఈ యొక్క 4 గ్రహాల సంచారం కూడా అంత అనుకూలంగా లేకపోవడం చేత జన్మజాతకానికి కూడా అది సమన్వయం చేసుకుని ఈ 4 గ్రహాలకు సంబంధితమైనటువంటి పరిహారాలు కూడా చేసుకుని ముందుగానే మంచిగా ప్రిపేర్డ్గా ఉన్నట్లయితే సమస్యల్ని ఎట్లా అధిగమించాలి అనేటువంటి ప్రయత్నం చేయవచ్చు. స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.